పోయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను మనం దృష్టిలో ఉంచుకొని దేవుని యొక్క చిత్తమును జరిగించుటకును, దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చుటకును కృపగలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు మన జీవితాలను ఫలభరితముగా మార్చి పరలోకము కొరకు మనం నిలబెట్టాలని ఎదురు చూద్దాం. ఎందుకంటే ఈ దినాలలో నిజముగా కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో మనం ఎవరిని గుర్తించేటువంటి పరిస్థితిలో లేము. ఈరోజు మనం అనుకున్నది రేపు జరగటం లేదు. మనము ఊహించినది జరగకుండా వ్యతిరేకముగా ఎన్నో జరుగుతున్నటువంటి దినాలలో మనందరము నివసిస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియచేసినవన్నీ నెరవేరుస్తున్న దినాలలో మనం ఉన్నాం. నిజముగా భూమి మీద మనిషి జీవితము చాలా చిన్నది. ఒకప్పుడు చూసినప్పుడు ఆడంబరంగాను గంభీరంగాను చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటాము. మరోసారి చూసినప్పుడు మనము వేరే వాళ్ళను అడుక్కునే పరిస్థితిలో వస్తాం. ఒకరికి దానం చేసే రోజుల్లో ఒకప్పుడు ఉంటాము. ఈరోజు మనము వేరే వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మనకి ఏదైనా ఇస్తారేమో అని ఎదురు చూసే దినాల్లో ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే కాలము అనుకూలించకపోవటం వలన జరిగినవని కొందరు అనుకుంటారు. మరికొందరు ఏమనుకుంటారంటే జీవితాలు నాశనం చేయటం వల్ల జరిగినవని కొందరు అనుకుంటుంటారు. ఏదేం జరిగినా ఆలోచించవలసింది ఏంటంటే దేవుని దయ లేకపోతే ఎవరి జీవితాలైనా ఈరోజు బాగుంటాయి, రేపు నాశనం అవుతాయి. నిజంగా ఒకప్పుడు గొప్పగా ఉన్నవాడు మరొకప్పుడు తక్కువగా ఉంటాడు. ఒకప్పుడు తక్కువగా ఉన్నవాడు మరొకప్పుడు గొప్పవాడిగా ఉంటాడు. ఒకప్పుడు అన్నీ కలిగిన వాడు కొద్ది రోజులకు ఏమీ లేనివాడు అయిపోతాడు. ఒకప్పుడు ఏమీ లేనివాడు మరి కొద్ది రోజులకు అన్నీ కలిగిన వాడిగా ఉంటాడు. ఒకప్పుడు అప్పులు తీసుకోవటానికి ఎదురు తిరుగుతున్నవాడు కొద్ది రోజులకి అప్పిచ్చేటువంటి పొజిషన్లోనికి వస్తుంటారు. వీటన్నిటికీ కారణాలు ఏంటి అసలు ఆలోచించండి. ఒకప్పుడు 4-5 దగ్గర పోయి అప్పు తీసుకొని జీవితాన్ని గడిపినోడు కొద్ది రోజుల తర్వాత వాడే అప్పిచ్చే పొజిషన్లోకి వెళ్ళిపోయినాడు. అప్పు ఇచ్చినోడు మళ్ళా అప్పు తీసుకునే పొజిషన్లోకి వచ్చుంటాడు. కారణం ఏంటి? మనమేమనుకుంటామంటే దారిద్రం అలా పట్టిందంట, అంతే కదా. మరి ఇంకా ఆలోచిస్తే వాడి క్రియలే వాడిని పాడు చేశాయి అని అనుకుంటుంటాం. మరలా ఆలోచిస్తే వాడు చెడు పనులు చేసుకోవటం వల్ల అలా ఉందనుకుంటాం. కానీ ఏదేమైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దయ లేకపోతే ఎవరైనా ఎంతటి వాడైనా దేనికి పనికిరాని అయిపోతాడు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో రాయబడినట్టుగా మీరు నా యందు నిలకడగలిగి జీవించిన ఎడల నేను మిమ్మల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే గొప్పగా చేస్తాను. నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. దేవుడి నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఇవన్నీ దేవుడు మనందరికీ తెచ్చినటువంటి వాగ్దానాలు. కానీ ఈరోజు జీవితాలు పాడైపోతున్నాయి, నాశనానికి దగ్గరైపోతున్నారు. వీటి గురించి ఆలోచించడంలో ఎవరు బాగానే. ఎందుకంటే ధనము కావాలని ఆశపడుతుంటాము, అభివృద్ధిలోనికి రావాలని ఆశపడుతుంటాము. ఏదో నా చేతిలోకి వచ్చిన ధనము నాకు అందకుండా పోయిందని బాధపడుతుంటాం. వీటి గురించి బాధపడొద్దని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వీటి గురించి నువ్వు టెన్షన్ కూడా పడద్దు. ఎందుకంటే ప్రాణం దక్కిందని సంతోషపడు. అది నిన్న మధ్యాహ్నం 1:38 గంటలకి ఒక హై లెవెల్ అంటే ఒక 242 మందితో ఒక విమానం బయలుదేరింది అహ్మదాబాద్ నుంచి గుజరాత్లో. బయలుదేరిన 5 నిమిషాల కల్లా పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉంటారు కదమ్మా, అంటే వాళ్ళు ఎలాంటి ఏ చదువులు చదివే వాళ్ళంటే డాక్టర్ కోర్సు చదువుతారు, ఎంబీబీఎస్ చదివేటువంటి పిల్లలు.
వాళ్ళందరూ మధ్యాహ్నము భోజనం చేయడానికి ఇంటికి వచ్చారు, హాస్టల్కి వచ్చారు. హాస్టల్ భోజనం అంటే మీకు తెలుసు కదా, హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలందరూ ఉంటారు హాస్టల్. భోజనం టైంలో పిల్లలందరూ ఎక్కడ ఉంటారమ్మా? డైనింగ్ హాల్లోనే ఉంటారు. అంటే అన్నం పెట్టేటువంటి గదిలోనే ఉంటారు. అందరూ ఆ గదిలో ఉంటే ఆ యొక్క ఎయిర్‌పోర్ట్‌లో టేకప్ అంటే ఎగిరినటువంటి విమానము చక్కగా పోయి హాస్టల్‌లో అన్నం తింటున్న పిల్లల యొక్క రూమ్ మీద పడిపోయింది. ఈళ్ళేమనుకుంటున్నారు? బతకటానికి తింటున్నారు. అవునా కదక్క? అన్నం తిన్నదేంటి? బతకటానికి తింటున్నారు. తిండి కోసం పోయినోళ్ళకి చావొచ్చేసింది. ఈళ్ళేమనుకున్నారు? మేము ఇంటికాడ తల్లిదండ్రులు ఏమనుకుని ఉంటారు? వాళ్ళను కనీసం 10, 15 కంటే పైన 15,00,000 కంటే పైగా డబ్బులు పెట్టి వాళ్ళని చదివిస్తుంటారు. 20,00,000, 30,00,000, 25,00,000 ఏ ఇలా డబ్బులు పెట్టి చదివిస్తున్నారు. ఈళ్ళు మధ్యాహ్నం 1 గంటకి కరెక్ట్‌గా లంచ్ అంటే అన్నం తినటానికి అక్కడికెళ్ళినప్పుడు అనేక రకములైనటువంటి పదార్థములతో భోజనం తీసుకొని అంతా ప్లేట్లలో పెట్టుకొని తినటానికి రెడీ అయిపోయిన టైంలో వాళ్ళకి తెలియకుండా గాని ఎవరు ఊహించని విధంగానే ప్రతిరోజు ఎన్నో సంవత్సరాల నుంచి విమానాలు అటు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఊహించలా. ఇప్పుడు మనం ఉన్నాం, పైన విమానం పోతుంది. అది రోజు పోతుంటది, మనం చూస్తుంటాం. 7 గంటలకు ఒకటని, 8 గంటలకు ఒకటని గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడైతే గుర్తులేదు కానీ సెల్ ఫోన్ ఉంది కాబట్టి అన్ని కానీ, ఇంతకుముందు పనులు పోయినప్పుడు ఏం చేస్తారంటే గుర్తుండేది 1 గంట విమానం పోతుంది, 2 గంటలని. అది చూసి జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. వీళ్ళు 1 గంట టైంలో అన్నానికెళ్లారు. వాళ్ళేమనుకున్నారంటే అన్నం తినేసి మరలా రెడీ అయిపోయి శుభ్రంగా చదువుకోవాలనుకోవాలని ఆశ కలిగిన పిల్లలందరూ కూడాక అందరూ ఆ యొక్క డైనింగ్ హాల్‌లోనికొచ్చి అన్నం పెట్టుకున్న టైంలో తెలియకుండానే పైనుంచి విమానం ఆ యొక్క రూమ్ మీద పడి తగలబడిపోవటం వలన ఇంచుమించు హాస్టల్‌లో ఉన్నటువంటి 50, 60 పైకి చనిపోయారన్నట్టుగా వార్తొచ్చేసింది. అసలు వాళ్ళేమనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు? మా వోడు డాక్టర్ కావాలి, పెద్ద హాస్పిటల్ కట్టించాలి, హాస్పిటల్‌లో చాలా మందికి ఉచితంగా వైద్యం చేయాలి, డబ్బులన్నీ గూడక సంపాదించి వాడి కోసం కూడబెట్టాలని ఆశలు కలిగి ఉంటారు. ఈళ్ళు గూడక కష్టపడి చదవాలనుకుంటాడు. ఇక్కడ అహ్మదాబాద్‌లో విమానం ఎక్కిన వ్యక్తి లండన్‌కు తొందరగా అంటే లండన్ పోతుంది. లండన్‌కు త్వరగా చేరుకోవాలని వాళ్ళు ఆలోచన కలిగి ప్రశాంతంగా విమానంలో కూర్చొని నిద్రపోతూ ఉంటారు. 5 నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు రెడీ అయిపోతున్నారు, ఇక పడుకుందాం అనేటువంటి టైంలోనే వాళ్ళకి తెలియకుండానే విమానం తగలబడిపోయింది. డబ్బులు లేక వాళ్ళు ఏమైనా చచ్చిపోయారమ్మా? చెప్పండి. విమానం టికెటే ఉండదు, ఒక 50, 70 వేలు ఉంటది. లండన్ బ్రిటన్ వాళ్ళు ఒక 50 మంది దాకా ఉన్నారు మొత్తం. లండన్ వాళ్ళు అక్కడ ఆ ఏరియా బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటన్ ఇంగ్లీష్ వాళ్ళు ఒక 50 మంది దాకా ఉన్నారు. పోర్చుగీస్ వాళ్ళు ఒక 7 మంది ఉన్నారు. కెనడా వ్యక్తి ఒక వ్యక్తి. ఏ దేశంలో పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ చచ్చిపోయాడు? కనీసము శవములు కూడా ఉంటాయి. విమానం తగలబడిందంటే మామూలు కూడా చెప్పండి అమ్మా, బూడిద కూడా ఉంటుందా చెప్పండి? అస్సలకి ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు జరిగిందో, ఏం జరిగిందో. ప్రతిరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విమానం పోతూ ఉంది. ఎంతో మంది ఆ యొక్క విమానాన్ని నడుపుతున్న పైలట్లు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కలిగిన వాళ్ళు. ఇప్పుడు మేము ఉన్నాను అనుకోండి, ఆటో నడుపుతున్నాను అనుకోండి, తొందరగా నేర్చుకున్న కింద పడిందంటే చేత కాదంటారు. 10, 20 సంవత్సరాల నుంచి నడిపేవాడు కింద పడితే ఏమంటాడు? ప్రాబ్లం ఆటోలో లేదు, నడిపే వ్యక్తిలో లేదు, దరిద్రం అంటారు. మన భాషలో చెప్పాలంటే దరిద్రం అట్టొచ్చింది మిత్తువా అంటారు కదా. కానీ దేవుని దయ లేదు అని చెప్పాలి. దేవుడు కృప చూపించాడు, చూపించినన్ని రోజులు చూపించాడు. కృప చూపించటం మానుకున్నాడు, అది అలా తగలబడిపోయింది. ఒక 200 కంటే పైగా చచ్చిపోయినారని ఒక వార్త వచ్చినప్పుడు ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నారు చూడండి. ఒక ఊర్లో ఒక మనిషి చచ్చిపోతేనే ఆ రోజంతా బాధపడుతుంటాం మనం. ఎంతమంది చనిపోయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఐశ్వర్యము, సంపద, ధనము వస్తది పోద్ది. ఈరోజు వస్తుంది, రేపు పోద్ది. ఆస్తి అనేది ఈరోజు వస్తుంది, రేపు పోద్ది. మా మనుషుల మధ్య బాంధవ్యాలు అనేది ఈరోజు ప్రేమతో మాట్లాడుకుంటా, రేపు కొట్టుకుంటా, మళ్ళా ఎల్లుండి మాట్లాడుకుంటా. కానీ ప్రాణం పోతే మరలా అది గుర్తుపెట్టుకోవాలి జనాలు. చూడు. చూడు. ఆగక్క.
మరి చూడండి, దేవుడు నిజంగా దేవుడు కృప లేకపోతే ఎవరికి కూడా దేవుని దయ వల్ల మరలా క్షేమంగా ఇంటికి వెళ్ళలేం. కాబట్టి ఈరోజు నేను మనందరం కూడా ఒక మాట చదువుకొని కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడం కంటే కూడా చనిపోయిన తర్వాత జీవితాలు నరకానికి పోతే అది తట్టుకోలేని బాధ. ఇప్పుడు చనిపోయిన 250 మంది 200 మందికి పైగా చనిపోయారు. వీళ్ళందరూ పరదేశంలోనికి వెళ్తారో పాతాళానికి వెళ్తారో మనం చెప్పలేముగా. ఒకవేళ పరదేశంలోనికి వెళ్ళారు అనుకోండి, ధన్యులే. అదే పాతాళానికి వెళితే ఎవరు దానికి బాధ్యులు? చెప్పండి, ఎవరు బాధ్యులు దానికి? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు అర్థం అవటాన్ని చెప్పేసి మనము చూద్దాం. ఒక మాట చెప్పుకొని ముందుకు సాగుదాము. హెజ్కేలు గ్రంథము సందర్భానికి అవసరమైంది కాబట్టి చదివిస్తున్నాను. 18వ అధ్యాయం అనుకుంటాను. చూసారమ్మా? ఉమ్, 18వ అధ్యాయము 24వ వచనం లేకపోతే 23వ వచనం చదువుదాం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బతుకుటయే. చూడండి ఎక్కడ ఉన్నారు? దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? కలగదంట. మరేం చేయాలంట? వారు తమ ప్రవర్తన దిద్దుకోవాలి. అంటే ఇప్పుడు బాగానండి, ఇప్పుడు మరణము అనేది అందరికి వచ్చేది. మరణము రాదు అని చెప్పటం ఏం లేదమ్మా. ఎవరైనా చనిపోవాల్సిందే. దాని గురించి అసలు మనం బాధపడాల్సిన పని లేదు. నేనైతే చాలాసార్లు చెప్తుంటాను, మరణం గురించి మనం ఏమి బాధపడవలసిన పనేమి లేదు. ఎందుకంటే మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దుష్టుడు మరణము నొందుటి చేత అతనికి ఏమంటున్నాడు? నాకు ఏమైనా సంతోషమా? దేవుడికి ఏమైనా సంతోషమా? లేదు. కానీ ఏంటంట, అతడు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అంటే ఇప్పుడు ప్రవర్తన దిద్దుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇదే హెజ్కేలు తర్వాత చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి దాని విషయం. 36లో అక్కడ చెప్తాడు, దేశం మీదకి నాశనం రాబోతుందని కావలి వాడు హెచ్చరిక చేసినప్పుడు జనములు ఏం చేయాలంట? సిద్ధపడాలి. అంతే కదా? సిద్ధపడాలి లేదా జాగ్రత్త పడాలి. తన ప్రవర్తన ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఇప్పుడు దిద్దుకున్నప్పుడు అతడు ఒకవేళ మరణం పొందాడు అనుకోండి, ఏమవుద్ది? వాడు ఏమవుతాడంట? ప్రశాంతంగా పరదేశంలోనికి వెళతాడు. అదే చెప్పినా వినలేదనుకో, వాడు మరణం నొందటం ఏమవుద్దంట? వాడు మరణం నొందితే వాడి ప్రాణమునకు వాడే ఉత్తరవాది అని రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము, అంటే సందర్భం కాదు కాబట్టి చెప్తున్నాను, ఎంతో మంది చచ్చిపోతున్నారు. వీళ్ళ ప్రాణాలకు ఎవరు ఉత్తరవాదులు అంటే, చెప్పినా వినలేదు కాబట్టి వాళ్ళే. చెప్పకపోతే నీది. చెప్పమని దేవుడు నీకు చెప్పాడు కదా, నువ్వు చెప్పలేదనుకో అప్పుడు నిన్ను అడుగుతాడు. కానీ చెప్పినా కూడా వినలేదనుకో ఏమవుద్ది? దానికి వాడే బాధ్యత. ఓకే, దాని గురించి కాదు. కానీ ఈరోజు మనకు నేను తెలియజేస్తున్న ఒక సందర్భం ఏంటంటే, భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి. ఎవరు మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, మంచి మార్గంలో నడిచేవాడు ఒక్కడూ లేడని బైబిల్ చెప్తుంది.
అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు చెప్పినప్పుడు తన జీవితమును మలుచుకొనిన వాడు గొప్పవాడు. తప్పుటోళ్ళం అందరం. దేవుడు ఆస్తి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సంపద ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు అనేది నేను రెండో పాయింట్, అది నా ముందు పాయింట్ కాదు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు జీవితాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనికి ఒకసారి మనం చూద్దాం. యోనా గ్రంథంలోనికి వద్దాం. ఈరోజు మన అందరం కొరకు, మన వాక్య భాగం కొరకు ఒక మాట చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆమేన్. ఈ యొక్క సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే మీ అందరికి ఇదేమి పరిచయం లేని మాట కాదు. చాలా మంది మీ అందరికి పరిచయం ఉన్న మాటే. ఏమి జరిగిందంటే దేవుడు నినివే మహాపట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణం ఏమైందంటమ్మా? 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 1:2. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక ఏమైందంట అంటే నినివే పట్టణస్థుల యొక్క పాపం ఏమైపోయింది? పండిపోయింది. పండిపోయిన తర్వాత ఏం కావాలమ్మా? రాలిపోవాలి. పండిపోయిన తర్వాత ఏం కావాలి? రాలిపోవాలి. రాలిపోయేటువంటి టయానికి వచ్చారు. ఇప్పుడు నేను ఏం చేస్తానన్నాడంటే మీకు అర్థం కావటానికి 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. బాగానండి. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా. ఎన్ని దినాలకు అంటే యోన ఆ ఊరిలోనికి వెళ్ళినది మొదలుకొని ఎన్ని దినాల వరకు? 40 దినాలలో నినివే పట్టణం ఏమవుతుందంట? నాశనం అయిపోద్ది. అంటే ఇక్కడ 40 దినాలలో నినివే పట్టణం నాశనం అవుతుంది అని ఎవరెవరితో చెప్పారు? యోన. బాగానండి. యోన నినివే పట్టణస్థులతో చెప్పారు. బాగానండి. ఇప్పుడు యోనా మాట నినివే పట్టణస్థులు అసలు ఎందుకు వినాలి? నినివే పట్టణస్థులు ఏమన్నా దేవుని తెలిసిన వాళ్ళ? అన్య మతస్థులు, అన్యస్తులు, దేవుడు అంటే ఎరగని వారు. మరి నినివే పట్టణస్థులకి దేవుడి మాట మీద ఎందుకు నమ్మకం వచ్చింది అసలు? బాగానాడు. ఎందుకు నమ్మకం వచ్చింది? ఇప్పుడు నినివే బాగుండండి. నినివే పట్టణస్థుల పాపం ఎలా ఉందంట? ఘోరమైంది. ఘోరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్తుంటారమ్మా. ఈరోజు ఘోరంగా పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు. తాగుడుతోను, తిరుగుడుతోను, జూదాలతోను, మోసాలతోను, అక్రమాలతోను, అన్యాయాలతోను ఘోరంగా పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి నువ్వు దేవుడి గురించి చెబితే ఏంట్రా? దోపిడీలు చేస్తుంటాడు ఒకడు, బాగానండి. మానభంగాలు చేస్తుంటాడు మరొకడు, మోసం చేస్తుంటాడు ఒకడు, ఒకని ముంచి ఇంకొకడు పెద్దోడు అవుతుంటాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి రేపేమి సంభవించనో నీకు తెలియదు కనుక ఇవన్నీ మానుకోమంటే ఈడేమంటాడు చెప్పండి? నిజం చెప్పండి, మీకేం తెలుసు? మీరు చెప్పింది కాదు ఇక్కడ. ఈడేమంటాడు? ఒక మాట చెప్పాలి మీరు. ఏమంటారు చెప్తా? తెలుసమ్మా ఏమంటాడు? ఇంకా రేపేమి సంభవించనో నీకు తెలియదు, నువ్వు అన్యాయంగా అక్రమంగా ఇతరులను దోచుకుంటున్నావు, అవి మానుకో. ఎదుటి వాళ్ళది నాకు కావాలని వాళ్ళను ముంచి నువ్వు పెద్దోడు పోయావు, ఈ మానుకో. ఎదుటి వాళ్ళని నాశనం చేసి నువ్వు గొప్పడు అవ్వాలనుకున్నావు, ఈ మానుకో
అని చెబితే వాళ్ళు ఇప్పుడు పోయి మనం ఈ మానుకోమని చెప్తే ఏమంటారు చెప్పండి? మాకు తెలిసిపోమంటారా? ఏమంటారు? ఎప్పుడన్నా అన్నారా మీరు అన్నారా? నువ్వు చూసినవంటరా? ఎప్పుడన్నా అన్నారా? నేను ఒకటే చెప్తాను చూడండి. ఈ మాట వెళ్ళి నేను కొందరు వ్యక్తితో చెప్పినప్పుడు ఏమన్నారంటే, నీకు సంపాదించుకోవడం చేత కాదు కాబట్టి మాకు వద్దని చెప్తున్నావు అంటున్నారు. మాటను మనము మీరేదో ఊహించుని చెప్పకూడదు. ఏంటంటే నీకు చేత కాదు, మోసం చేయటం నా చేతవు. వ్యభిచారం చేయటం నీ చేత కాదు, వ్యభిచారం చేయటం నా చేతవు. తాగటం నీ చేత కాదు, నా చేతవు. ఈ 4 రోజులు నేను ఇలా చేస్తున్నా, నువ్వు చేతగానోడివి, నేను చేతైనోడిని, నువ్వు చేతగానోడివి, అలా ఉండొద్దు అంటున్నా. మోసాలు అందరూ చేస్తారు కదమ్మా. మోసం చేయటం చేత కాదు అనుకుంటున్నారేమో. కొద్దిగా తెలివి ఉంటే చాలు, ఎట్టటో నేను మోసం చేయొచ్చు ఈ రోజులలో. కొంచెం తెలివి ఉంటే. నిజంగా చెప్తున్నాను మీ అందరికి అర్థం కావటానికి. అక్షరాల ముక్కలు తెలిసినటువంటి వాడు పేపరు పెన్ను తీసుకుపోయి ఆడ కూర్చుంటే, ఒక బ్యాంకు కాడ కానీ ఒక మండల ఆఫీస్ కాడ కానీ కూర్చుంటే కుప్పలు సంపాదించుకొని బయటకు రావచ్చు. మీరు ఏదన్నా అందరు సంపాదించలేదంటే, సంపాదించంటే వాడు చేతగానోడు. నిజంగా చెప్తున్నాను, కూర్చున్నామంటే రోజుకు 2000 సంపాదించి పక్కకు రావచ్చు. అది దానికి ఏం కావాలో తెలుసా? తెలివి ఉండాలి. ఆ తెలివి వేరు. మోసం చేసే తెలివి అంటారు దీన్ని. నీకేం చెప్తాను, నీ దగ్గరకు వచ్చి నువ్వు మంచోడివి అంటాను. నేను మంచోడు అనగానే నీకు పొగుడుతున్నావు అని అర్థమా? వాడి తెలివి చూస్తాం చూడండి. నువ్వు పొద్దుగూకులు బాగానండమ్మా, మీరు పొద్దుగూకులు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తలను కానీ, మీ అన్నలను కానీ, మీ తమ్ములను కానీ, మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పురుషులను బతిమలాడండి. మీకు ఒక 100 ఎత్తరం చూద్దాం. ఎత్తరా? బయట ఒకడు తెలివితో వచ్చి, అన్నా నీ తర్వాతే ఈ ఊర్లో ఎవరైనా అంటే వాడికి ఎమ్మట 100, 200 ఇచ్చేస్తారు. అది వాడి తెలివి. అది వాడికి ఉన్న తెలివి. వాడికి ఏంది? వాడి తెలివితో వాడు సంపాదిస్తాడు. ఈరోజు మనం ఏమంటాం తెలుసా? ఇలా అన్యాయం చేస్తున్నావు, అక్రమాలు చేయడం కరెక్ట్. కొంతమంది ఏమంటారు, తీయటి మాటలు చెప్తారు, లక్షలు నోచుకుంటుంటారు. ఏమీ లేదు, ఒక సంతకం పెట్టమంటారు. మనం ఏమంటాం? మన మంచి కోసమే కదా అంటాం. అందరూ ఏమో తెలియస్తుంటాం. అందరి మీద తలా ఒక 50,000 10 లక్షలు లోన్ తెచ్చుకొని కూర్చుంటాం. ఏందంటే ఇది నిజం, తెలివిది. వాడేమంటాడు తెలుసా? నీ చేతనితో నువ్వు చేసుకోమంటాడు. ఇంకేం మాట్లాడు. బైబిల్ ఏం చెప్తుంది? మనం ఏం చెప్తున్నామంటే, ఈటకి పులు స్టాప్ పెట్టే రోజులు ఎందుకంటే రేపు నీది కాదు. ఇక్కడ నినివే పట్టణంలోనికి వచ్చాడు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు. నిజ దారిని వెళ్ళే వానికి అక్రమం దారిలో నేర్పిస్తున్నారు. వీటికెళ్ళి ఏమంటున్నారంటే, 40 రోజుల్లో భూమి నాశనం, మీరు నాశనం అయిపోతున్నారు కనుక జాగ్రత్త పడమంటే, 40 రోజుల్లో నువ్వేమన్నా చూసి వచ్చావా? 40 రోజుల్లో నాశనం అవుతుందని నువ్వు చెప్పడం ఏంది? అంటే ఇప్పుడు ఈడికి పట్టిన పిచ్చి, అది ఏదైనా కానీ పిచ్చి అనండి, నా దృష్టిలో అది పిచ్చి. ఆ పిచ్చి వాడికి కన్ను మినుది లేకుండా చేస్తుంది. అర్థమవుతుందా? కన్ను మినుది లేకుండా చేస్తుంది. తమ్ముడు సొంత అన్నను ముంచుతున్నాడు, తమ్ముడు సొంత అక్కను ముంచేస్తున్నాడు. అక్క దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పుకొని డబ్బులు తెచ్చుకొని దోచుకొని వీడు పెద్దోడైపోయాడు. నా డబ్బులు అంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు అనే రోజుల్లో ఉన్నాము. ఇట్ట అంటే అప్పుడప్పుడు అంటుంటారు, ఇట్ట అన్యాయంగా దోచుకొని నువ్వేం బాగుపడతావంటే, చేతగానుకు నువ్వు నన్ను పొగుడుతున్నావు. ఏమంటాడు? నేను బాగా ఉంటే నీ కళ్ళు చూసి ఓర్చుకోలేవు. ఏం బాగు నీ బాగు? బాగా ఆలోచించండి. ఇలాంటి అక్రమాల, అన్యాయాలు, పాపంతో పండిపోయి నాశనానికి దగ్గర అయిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను, చాలా మంది దగ్గరికి, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇదిగో నువ్వు తాగుతున్నా, వద్దు మానుకోమంటే, నువ్వు ఇదిగో అంటే చూడండి, రాజాకేని కానీ, పానుపరాకులు కానీ, గుట్కాలు కానీ వేసుకుంటున్నా, వీటి వల్ల జీవితాలు పాడైపోతాయంటే మన దగ్గరికి సిగ్గుపడి పక్కకు పోయి నవ్వులుతున్న రోజులు. మనం చెప్తుంది వాడు వేసుకోవటం వల్ల నాకేం నష్టం కాదు, కానీ ఇక్కడ ఏముంది? రేపు నీది కాదు, ఇప్పుడు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరి ఎందుకు చెప్పాలంటే, నా కళ్ళ ముందు తిరుగుతున్నా చెప్పకపోతే రేపు అతని ప్రాణమునకు నేను ఉత్తరవాదిని అవుతాను. నీ కళ్ళ ముందు జరిగింది కదా, నువ్వు చెప్పావా? మనమేమి కొట్లాట్లా, తిట్టట్లా. ఇప్పుడున్నాము, తప్పుదారిలో పిల్లలు తిరుగుతున్నారు, ఇది తప్పురని చెప్పడం మన బాధ్యత. చెప్పిన తర్వాత నీకెందుకంటే వదిలేస్తాం, కానీ చెప్పాలి. ఎందుకంటే రేపు మనల్ని అడగకూడదు దేవుడు. నినివే పట్టణానికి ఎవరిని పంపించాడు? యోనాను పంపించాడు. యోనా బాధ్యత ఏంది?
చెప్పటమే, మార్చటం ఏమైనా పద్ధతి కాదు. చెప్పాలి. ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంటంటే డబ్బు, ప్రజలకు కావాల్సింది ఏంటంటే హోదా, ప్రజలకు కావాల్సింది ఏంటంటే అధికారము, ప్రజలకు కావాల్సింది ఏంటంటే పేరు ప్రఖ్యాతి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని గెలిచాడు ఒక ఆయన. తెలుసు ఎవరు? 33 సంవత్సరాలు వచ్చాయి అప్పటికంతే, ప్రపంచాన్ని గెలిచాడు. ఎవరు తెలుసా? అలెగ్జాండర్. ఎవరమ్మా? అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచినాడు. ప్రపంచాన్ని గెలిచినటువంటి అలెగ్జాండరు, నా వయసు ఇంకా 30, నేను ఇంకా చాలా అనుభవించాల్సి ఉంది అని చెప్పే టైంలో ఒక చిన్న దోమ, ఈరోజు మీ ఇళ్లలో దోమలు కుట్టాయిగా, రాత్రి వాన వచ్చింది, కరెంట్ లేదు, అందరికీ దోమలు వాడే, నిద్ర ఒక్కరికి పట్ల, నిద్ర ఊరికి దోమలు కుట్టాయి, చుక్కని కుట్టాయి. చిన్న దోమ వచ్చింది, కటెక్కని గుట్టేసింది. ఏమవుతులే, దోమే కదా అనుకున్నాడు. ప్రపంచాన్ని గెలిచాడు. ఏమేమి గెలిచాడు? ప్రపంచాన్ని. అక్కడ ఓటమి లేదు, ప్రపంచాన్ని గెలిచాడు. దోమ ఎంతమ్మా? ఎంతది? నువ్వు చేత్తో పట్టుకొని నలిమేస్తే నలిపోద్ది. ఆ దోమ వచ్చి కుట్టింది, వెళ్ళిపోయింది. మనోడికి అర్థం కాలేదు, దోమలు ఎన్నో కొడుతుంటాయిగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచాన్ని గెలిచిన వాడి యొక్క ఇల్లు ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు రాజులు ఉంటారు, ప్రధాని ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆయన నివసించేటువంటి బంగ్లా ఎట్లుంటది? కనీసం లోపలికి చూడండి, లోపలికి బయట నుంచి లైటింగ్ కూడా బాగుండదు, అంత సెక్యూరిటీ ఉంటుంది తెలుసా. అంత సెక్యూరిటీ ఉన్న దాంట్లోకి దోమ ఎలా పోయింది? అన్నిటినీ కట్టేస్తారు, కానీ దోమలను కట్టేస్తారు. వెళ్ళేమన్నా ఆల్అవుట్లు పెడతారు, ఏమవుద్ది? కొన్ని చచ్చిపోతే కొన్ని ఉంటాయి. బల్లి లోపల పోద్ది తెలుసా, బల్లులు పోతుంటాయి. తుమ్మెదలు ఎటనూరేమనలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో రాడర్స్ ద్వారా, అంటే డ్రోనుల ద్వారా ఒక ఆడ ఏమన్నా చేస్తారేమో, రాడర్స్ లోపలికి వస్తాయేమో, ఇలాంటివి వచ్చి పాడు చేస్తారేమని ఈ చిన్న చిన్న పక్షులను కూడా లోపలికి రానియరు. వీటి ద్వారా కూడా బాంబులు పెట్టుతారేమో నాకు భయం. ఇప్పుడు నిన్న పగిలిపోయిన విమానం గురించి ఏం తెలుసా? పాకిస్తాన్ వాళ్ళ యొక్క కుట్ర వల్ల డ్రోన్ విమానం మీద పంపించడం వల్ల డ్రోన్ విమానాన్ని తగలటం వల్ల తగలబడిందని ఒక వార్త ఇప్పుడు వచ్చేసింది బయటికి. అది నిజమాబద్ధం మనకు తెలియదు. డ్రోన్ అంటే విమానానికి ఏ ఒక్కటి వచ్చి తగిలిన ఆ పక్షి కానీ ఏదైనా తగిలిందని తగలబడిపోతుంది. అందుకే దాని మార్గం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ యొక్క చెట్లు కానీ ఎటని తగిలింది అనుకోని తగలబడిపోతుంది. కాబట్టి ఈ దోమ వెళ్ళింది, కాటేసింది. మనోడు ఏమనుకున్నాడంటే, ఏదో కుట్టింది లేరా పని అంటే, మీ దోమలు కుట్టుకులా, మీ చేతులు పొద్దున్న చూడిపెట్టి చూస్తారు, ఎన్ని కుట్టే దోమలు చూడంటారు. కానీ అన్నీ కుట్టినాయి. కానీ ఈ అలెగ్జాండర్ కుట్టిన దోమ ఏంటంటే మలేరియా, డెంగ్యూ దోమ, మలేరియా దోమ. వెంటనే జ్వరం వచ్చింది మన వాళ్ళకి. జ్వరాలు తెలుసుగా, ఇప్పుడు మీకు కొత్త కదా జ్వరాలు. మీ పిల్లలకు జ్వరాలు అయితే చాలా టెన్షన్ పడుతుంటారు. అయ్యో జ్వరం 101 వచ్చింది, 102 వచ్చింది, పిడిసి వస్తుందేమో. 200 వచ్చినా రాదు. ఒకసారి ఏ జ్వరం రాకుండా పిడిచి వచ్చారు. మరణం అనేది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఈ మలేరియా వచ్చేసింది. ఈ మలేరియా జబ్బుకు ఎక్కడా వైద్యం లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే మనోడి దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, అధికారం ఉంది. ఎక్కడ పోయినా మనోడిని చూసి భయపడే వాళ్ళే కానీ ఎదురు తిరిగేవాడు ఒక్కడు లేడు. అంత ఉన్నవాడికి వైద్యం లేదు. ఏం లేదు? వైద్యం లేదు. వైద్యం లేక మంచాన పడ్డాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి అతడు ఏమన్నాడంటే, ఒక మాట చెప్పాడు, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను బాక్స్లో పెట్టి తీసుకుపోతారు కదా, నా 2 చేతులు పైకి పెట్టేసి నా పెట్టె మీద వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను, పోయేటప్పుడు దిగంబరిగా పోతా, మనుషుడు ఎంత సంపాదించినా ఏస్టే అని రాసి పెట్టమని చెప్పాడు. అంటే ప్రపంచాన్ని గెలిచిన ఆయన చచ్చిపోయినప్పుడు అర్థమైంది, మలేరియా జబ్బు వచ్చినప్పుడు అర్థమైంది, నా బతికింతే. ఈ రోజులలో ఈ లోకాన్ని ఏలిన వాళ్ళు ఉంటారు, ఈ దేశాన్ని ఏలిన వాళ్ళు ఉంటారు, ఈ ప్రాంతాన్ని ఏలిన వాళ్ళు ఉంటారు, ఈ ఏరియాని ఏలినోడు ఉంటాడు, ఈ కుటుంబాన్ని ఏలినోడు ఉంటాడు. వాడికి ఏదో ఒక జబ్బు వచ్చి మంచాన పడ్డప్పుడు వాడి దగ్గర పోయి అడగండి, ఏమంటాడంటే, బతుకు ఏముంది తప్ప, అన్నీ ఉంటేనే బతుకు, ఏది లేకపోయినా కూడా ఒక మనిషికి విలువ లేదు. మనిషికి విలువ లేదు. మంచాన పడినోడి దగ్గరికి నీళ్ళు ఇచ్చే దిక్కున్నారా? ఎందుకు లేరంటే యోబు గ్రంథంలో మనకు స్వచ్ఛంగా రాయబడింది దాని పని.
నా పని వాళ్ళు నన్ను చూసి ఏం చేస్తున్నారంట? ఆ? చూసి చూడడు కాదు. ఇంతకుముందు రే రమ్మంటే తలగుడ్డ తీసి నడుము కట్టుకొని ఏంది గారు అని చెప్పేవాడు. ఆ వాకిడి దగ్గరకు వచ్చి లోపలుంటే అయ్యగారు కొంచెము అన్నం వండుకోవటానికి రాగులు లేవు, ఒరిగలు లేవు, సజ్జలు లేవు, కొద్దిగా ఇస్తావనేవాడు. ఈరోజు నువ్వు మంచాల కూర్చొని రే రారంటే ఒరే ఎవరు నీకు పేరు పెట్టి పిలువు అనే రోజులోకి వచ్చావు. నీ స్థితి అంతే. నీ జీవితం అనుకుంటున్నావు నాకేమనుకుంటున్నావు, ఎంత వచ్చినా కూడా మనిషిలో అహంకారం తగ్గటంలా నాకేమనుకుంటున్నావు. నీ స్థితి అంతే, నీ పరిస్థితి అంతే, నీ జీవితం అంతే. నీ దగ్గర అన్నీ ఉండి నీ కాళ్ళు చేతులు సక్రంగా ఉన్నవరికే నీకు ఏది లేకపోయినా కనీసం నీ ఇంట్లో మనిషిగా నిన్ను పట్టించుకోరు. నువ్వు కట్టుకున్న భార్యగా నిన్ను పట్టించుకుంటుందా? కన్న కొడుకులు కూడా పట్టించుకుంటారా? అన్నం పెట్టరంటే ఓరక మంచంలో కూకుంటే అట్టాకలు అవుద్ది. అన్నం పెట్టడానికి కూడా అర్జులు కావాలి. ఇక్కడ మేము పొద్దుగూకులు పని చేస్తున్నాం, మాకు ఆకలి కాదు. 6 గంటలకి ఏం ఆకలి అవుతుంది నీకు? ఏంది 6 గంటలు నీకు ఆకలి ఎట్ట అవుద్ది? అవకూడదు ఆకలేక. అంటే ఇక్కడ నీ విలువ నీకు అర్థం కాలేదు. నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర అన్ని ఉన్నాయి, నాకేమనుకో. నీకేమి ఉన్నా ఏమీ లేకపోయినా జీవితంలో దేవుని కృప లేకపోతే నీ జీవితం ఏందో నీకు గుర్తు రావాలి. ఇక్కడ అదే జరిగింది. ఈ మలేరియా దోమ కుట్టినటువంటి ఆయనకు అర్థమైంది మనిషి జీవితం నీటి మీద బుడక లాంటిది. అంతకుముందు అర్థమైందా? 30 సంవత్సరాల వయసే ప్రపంచాన్ని ఏలటువంటి మామూలు సింహమ్మ. ప్రపంచాన్ని, దేశాన్ని కాదు, ప్రపంచాన్ని ఏలటువంటి మామూలు సింహ. ఇంకా నేను గెలిచేది ఏది లేదు అనుకున్నాడంట. అంతగా గెలిచాడంట. యూదుల మీద పగతో బాగానండి, యూదుల మీద పగతో హిట్లర్ అనేటువంటి ఒక వ్యక్తి కక్ష కట్టి ప్రపంచాన్ని నాశనం చేయడానికి తిరిగాడు. క్రూరంగా ఉన్నాడు. చివరికి బాగానండి ప్రపంచ యుద్ధాలు చేయటానికి మూల కారణమైపోయాడు. చివరికి ఏమైందంటే బాగానండి, చివరికి తనకు తానే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకంటే జీవితం అంతే. మనం అనుకుంటాం నాకేమి అనుకుంటాం. మనకేమమ్మా? నీకేమనుకుంటున్నారా? మనకేమి లేదు. మనం ఎట్టటి వాళ్ళం? ఈ రోజుండి రేపు చచ్చిపోయే వాళ్ళం. ఈరోజు చాలా మంది ఉన్నారు, కొంతమంది. ఎందుకంటే మనకు అర్థం కావటం చెప్తుంటాను. కుప్పలు సంపాదించుంటారమ్మా, డబ్బులు సంపాదించుంటారు బాగా. అంటే వాళ్ళకు అది దేవుడిదయో, వాళ్ళు మోసాల వల్ల అక్రమాలు సంపాదించుంటారు. ఇది సంపాదించిన వాళ్ళకు తినటానికి అర్హత ఉండదు. ఉంటదక్క? తినలేరు పాపము. కొద్దిగా ఎక్కువ తిన్నారా గ్యాస్ ట్రబుల్, కొంచెం తక్కువ తిన్నారా కడుపులో ఎలుకలు పడ్డాయంట. అర్థమైందా? కొద్దిగా ఎక్కువ తిన్నారు అనుకోండి గ్యాస్ ట్రబుల్. నచ్చింది అది చికెన్ కానీ మటన్ కానీ మీరు తిన్నారు కదా, ఎక్కువ తిన్నారు అనుకోండి మరుసటి రోజు హాస్పిటల్ పోవాలి. కొంచెం తక్కువ తిన్నారు అనుకోండి కళ్ళకేమో ఆనందం. ఎన్ని ముక్కలు ఉంటే నేను 2 తినేది, అంతే కదా? ఏమంటున్నారంటే దేవుడు నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. అతిగా తెచ్చుకొని నువ్వేం చేసుకున్నావు? ఏం చేసుకున్నావు? నువ్వే నాశనం చేసుకున్నావు. దానికి కూడా బాధ్యత కాదు. బాగా ఉన్నాయని చెప్పేసి ఇంట్లో మామిడికాయలు బోడకాయలు వచ్చినాయి కదా, ఉన్నాయని చెప్పేసి తోడేసినవా ఏమొద్దమ్మా? గొడాబెడ బాత్రూంలోకి ఇంట్లోకి తిరగలేకపోతుంటావు. ఏందిరా అంటే నిన్న బుద్ధి గడ్డి తిని 4-5 మామిడికాయలు తిన్నాను, ఈ రోజంతా తిరగటమే సరిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. నువ్వు ఎక్కువ చేసుకున్నావు, నాశనం తెచ్చుకున్నావు. ఇప్పుడు చెప్పితే వినాలి. చెబితే ఏం చేయాలమ్మా? ఇంట్రా వినాలి. పిల్లలు కూడా ఏం చెబుతారు? ఈ సెల్ ఫోన్ ఉంది కదా పిల్లలకు, మీరు పొద్దుగూకులు ఇస్తుంటారు. రేపు చాలేరా అంటావు, వాడు వింటడా? ఎందుకు చాలు అంటావు నువ్వు? నిజం చెప్పండి, ఎందుకు చాలు అంటావు? ఎందుకమ్మా? అప్పుడప్పుడు ఇస్తుంటారు మీ పిల్లలకు, ఎందుకు చాలు అంటావు? ఎందుకు చాలు అంటావు? చెల్లు పాడైపోద్దని, పని అయిపోయిందని, అన్ని రెండోయి, వాటి వదిలేయండి. అసలు ఎందుకు చాలు అంటావు? వాడికి దానివల్ల ఏమైనా ఇబ్బందా? కళ్ళు పోతాయి, అవునా? కళ్ళు ఎక్కువ చోటు చూసి కళ్ళు పోతాయి. 5వ సంవత్సరంలో కళ్ళు పోతే రేపు పిల్లని ఊరిస్తారు. అది ఒక టెన్షన్, అంతే కదమ్మా? 5వ సంవత్సరంలోనే కళ్ళు పోని
కళ్ళు పోయిన తర్వాత వాడు చదువుకోవాలి, పుస్తకాన్ని ఎట్టబెట్టి చదవాలి, ఇంకా అంతే కదా, అట్టబెట్టి చదవాలి. అట్టబెట్టి చదువుతుండ అనుకోండి, మీరేం చేస్తారు, కళ్ళు కానరాలేదని ఇంతలా సోడా బుడ్డి గ్లాసులు తీసేస్తారు. ఇంతలా ఉంటాయి ఒక గ్లాసు, గాంధీ తాత కంటే ఎక్కువ ఉంటాయి ఆ గ్లాసులు. ఇంతలా గ్లాసులు పెట్టుకుంటాడు, ఇట్ట చదువుతుంటాడు. రేపు పెళ్లి చూపులు పోయినప్పుడు మీరేం చేస్తారంటే అద్దాలు పెట్టుకోవద్దు అంటాం. అద్దాలు పెట్టుకుంటే బాగుండదు ఏమన్నా అనుకుంటారని అద్దాలు పెట్టుకోవద్దంటే అద్దాలు జోబులు పెట్టుకొని పోతాడు. ఎదురుగా అమ్మాయి కూకొని ఉంటుంది. అమ్మాయి నచ్చిందంటే ఇట్ట చూస్తుంటాను, నాకు కనపడలేదు అది. ఇప్పుడు నచ్చిందనాలా నచ్చలేదనాలా? అంటే కన రావాలంటే అద్దాలు పెట్టుకోవాలి. అద్దాలు పెట్టుకుంటే వాళ్ళు లోపం అంటాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నా లోపం తెలియకుండా ఉండాలనే అమ్మాయి ఓకే నాకు నచ్చింది, పల్లె ఉంది, ఎంత చక్కని అమ్మాయి నేను ఏడ చూడలేదు అంటాడు. ఇంటికి పోయిన తర్వాత అంటాడు అమ్మాయి బాగుంది అంటాడు. నువ్వు చూడలేదు అంటే అద్దాలు పెట్టుకోవద్దు అన్నారుగా మీరు, నాకు కనపడలేదు అంటాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దాని వల్ల ఎక్కువ వాడటం వల్ల, ఎక్కువ సాధించడం వల్ల ఏమవుద్దంట చెప్పండి, ఏమవుద్ది? ఏది ఎక్కువ చేసినా అది మనకు నాశనమే. ఏది ఎక్కువ చేసినా మనకేమవుతుంది? నాశనానికే. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే ఇక్కడ చాలా అంటున్నాడు, నినివే పట్టణద్దుల దగ్గరికి వెళ్ళాడు, మీ పాపం పండింది, ఇంతకు మించి ఎక్కువ చేశారు అనుకోండి మీకేమవుద్ది? నాశనమే. అర్థమైందా? ఇదంతా ఎందుకు ఉదాహరణ చెప్పించాను, మిమ్మల్ని నవ్వటానికి కాదు, మీకు అర్థం కావటానికి చెప్పించాను. ఏది ఎక్కువ పెట్టుకోకూడదు. చికెన్ బిర్యానీ నన్ను అందరు చేసుకోరు కదా, చాలా మంది పలావు అన్నం అందరు కదా, తినబుద్ధి అయింది పాపము, భయం ఒకటి, తింటే అరగదు, తింటే అరగదు, తినబుద్ధి అవుద్ది. పొద్దున్నే నాకు తెలిసి నిన్నటి దినాన్ని చాలా మంది ఉపవాసం ఉండి ఉంటారు, దేవుడి మీద భక్తితో కాదు, తిండి మీద ఆశతో. అంతే కదమ్మా. ఉడికినాక తిందాములే, ఉడికినాక తిందాములే, అది ఉడికాక మధ్యాహ్నం 3 అయింది. ఈడు తినబోయేలోపు ఆకలి చచ్చి ఉంటుంది. ఎంత వేస్తే ఇంతే తింటాడు, ఏంటంటే తినబుద్ధి కాలేదంటాడు. ఎందుకు తినబుద్ధి కాలే? టయానికి తింటే కాదు. ఆశ కాదనట్లు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఏది కూడా ఏం కావాలంటే తగు మాత్రమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఊరు చెప్పారు ఈ మాట, గుర్తుంది ఎవరికైనా? కొరింథీయులకు రాసిన పత్రిక కొనుద్దాం, మీకు అర్థం కావడానికి చూపిస్తాను. మీకు తెలుస్తుంటుంది ఈ మాట, కానీ మీకు గుర్తు లేదు అంతే, మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. ఉమ్, 8వ అధ్యాయం 7వ అధ్యాయం ఉంటుంది చూడండి. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక అనుకుంటాను. 2 కొరింథీ పత్రిక, సారీ, 7వ అధ్యాయం 8వ అధ్యాయం. చూడండి, ఈ లోకమును అనుభవించువారు అనే మాట కనపడింది ఎవరికన్నా? చూడలేదు, ఎవరు కనపడలేదు ఇంకా. ఓకే, నేను చూస్తున్నా. 1 కొరింథీ పత్రిక 9:10. ఈ లోకమును అనుభవించువాడు అపరిమితం కాకుండా మితముగా అనుభవించాలని పందెపు రంగం అనేటువంటి మాట ఉంటుంది. పందెపు రంగంలో పోరాడువాడు కిరీటం పొందవాలని పోరాడుతుంటాడు అనేటువంటి మాట. కొరింథీ రాసిన 1 పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం 31. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలని, ఏలనగా ఈ లోకపు నటన అంటే అమితముగా, అంటే అమితముగా వద్దు, మితం ఉండాలి. నీకు ఎంత కావాలి? అవసరానికి డబ్బులు కావాలంతే, ముందే కావాలి అందరికీ. అర్థమవుతుందా? అంటే నేను మీ ఎవరి గురించి చెప్పను, నా గురించి చెప్తుంటాను. నాకు
మన పరిచర్య కొరకు ఆటో తీసుకున్నాము, తర్వాత మొబైల్ ఫోన్ తీసుకున్నాం, పరిచర్య కొరకు ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ మొత్తం తీసుకున్నాము. నెల వచ్చేటప్పుడు ఇక డబ్బులు కావాలంతే, ముందే కావాలనుకుంటే అట్ట. ఆ నెల వచ్చే టైంలో ఆ టైంలో వచ్చేస్తాయి అంతే అంతే. ఎట్టొస్తాయి, ఆడ నుంచి వస్తాయి, ఎట్టొస్తాయి కాదు, ఏదో ఒక రూపాన్ని ఇంట్లో కానీ బయట కానీ పరిచర్యలు మీ ద్వారా కానీ ఎవరొకరి ద్వారా ఆ టైంలో వచ్చేస్తాయి. ఆ టైంలో మనం కట్టేస్తాం అంతే. ముందే ఉన్నాయి అనుకోండి, ఏమవుతుందో చెప్పండి? ముందే ఉంటే ఏమవుద్దమ్మా? చెప్పాలి బాగా గుర్తుపెట్టండి, ఏమవుద్ది ముందే వస్తే? ముందే వస్తే అవి చూసి గర్వం వస్తుంది. నా కాడ ఉన్నాయి కదా, నాకేం పని ఆడతోటి. అందుకే టయానికి వస్తాయి అంతే. ముందే వస్తే ఏమవుతుంది? గర్వం వస్తుంది, అంతే కదా. ఇంట్లో 5-10 బత్తాలు బియ్యం ఉన్నాయి అనుకోండి, మా అమ్మాయి తల్లిగారు అనుకుని అమ్మ పనికి పోతుందంటే ఒక వారం దాకా నేను పనికి రాను, ఎందుకంటే బత్తాలు ఉన్నాయి కదా 4-10 బత్తాలు. అదే లేకపోతే ఈరోజు పనికి పోతే రేపు పొద్దున కూరగాయలకైనా వస్తాయి కదా. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, నా యొక్క అంటే నాకు అకౌంట్ ఉంది కదా, అకౌంట్లో డబ్బులు నేను ఎప్పుడు ఊరికి చెప్పను. ఎందుకు చెప్పంటే ఎన్ని ఉన్నట్టు ఉన్నాయో లేవో నాకు కూడా తెలియదు, కానీ చెప్పని ఊరికి. ఎందుకంటే అవి చూసుకున్నా కూడా నాలో గర్వం వస్తుంది, ఒక అహంకారం. అవి చూసుకుంటే గర్వం వస్తుంది. ఇవి ఉన్నాయి కదా, నేను ఎందుకు పని చేయాలి, ఇవి ఉన్నాయి కదా, ఎందుకు పరిచర్యకు పోవాలి, ఇవి ఉన్నాయి కదా, ఎందుకు నేను దేవుని పనిలో ఉండాలి, ఇవి సరిపోతాయి కదా అన్నట్టుగా. కాబట్టి ఒకటే చెప్తాను మీకు, వినండి. దేవుడు ఏమన్నాడంటే, దావీదు మహారాజు సామెతల గ్రంథంలో చదువుతూ మాట్లాడతాడు, ఒక మాట మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడాడు, నిజంగా ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సామెతల గ్రంథము 30 అధ్యాయం అక్కడ ఉంటుంది చూడండి. ఒక మాట ఉన్నది, ఆ మాట చాలా బాగా మాట్లాడుతుంది. 30 అధ్యాయము 8వ వచనం నుంచి. చూడండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలిన నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గురించి వాని యజమానునితో కొండెములు చెప్పకము. ఏమంటున్నాడు? నాకు తగినంత, ఎప్పుడు ఏం కావాలో అంతే అయ్యా. ఒకవేళ ఆహారం ఎక్కువైంది అనుకో, దేవుణ్ణి తిడతానంట. ఏమంటాడు? యెహోవా ఎవడో అందునేమో అన్నాడా లేడా? చాలా మంది ఉన్నారు, యెహోవా ఎవడు అందునేమో. ఒకవేళ తక్కువైంది అనుకోండి, దొంగతనం చేసి దేవా కనీసం నాకు బోవ కూడా పెట్టలేదని దేవుని తిడతానేమో. కాబట్టి తగినంత నాకు ఇమ్ము. కానీ ఇక్కడ అన్నీ తగినంత ఉండాలమ్మా, అతి ఉండకూడదు. ఇక్కడ నినివే పట్టణస్థుల దోషం ఏమైందంట? తగినంత ఉందా? ఎక్కువైంది. ఎక్కువైనప్పుడు ఏం కావాలి? ఎక్కువైతే ఏం కావాలి చెప్పండి? ఎక్కువైతే తగ్గించుకోవాలి ఏదైనా. అది యాక్షన్ అయినా, ఓవర్ యాక్షన్ అంట చూడు, ఓవర్ యాక్షన్ అయినా, మాటలైనా, క్యారెక్టర్ అయినా, ఇంకా చాలా మంది చెప్పినట్టుగా అది ఏదైనా అంతే కదా తల్లి. ఎక్కువైతే ఏం చేయాలి? తగ్గించుకోకపోతే ఏమవుద్ది? మన భాషలో చెప్పుకుందాం, మనందరం మన పల్లెటూరు భాషలో చెప్పుకుందాం. తగ్గించిపోతే ఏమవుతాయి? తన్నులు పడతాయి, అంతే కదా. పిల్లోడు క్లాస్ రూమ్లో అతి చేస్తుంటాడు, రే రే అంటాడు, సార్ చెప్తాడు. ఇంకెక్కువ చేస్తుంటే ఏమవుద్ది? సారు బెత్తం తీసుకుని వచ్చి 4 దంతాడు. ఇక్కడ నినివే పట్టణస్థుల దోషం కూడా ఎక్కువైంది కాబట్టి దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు, తగ్గించుకో లేకపోతే తన్నులు పడతాయి. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నినివే పట్టణస్థులకు దేవుడు తెలియదు. మరి దేవుడి మాట ఎందుకనాలి వీళ్ళు? ఇది మన పాయింట్ అంతా కూడా. ఎందుకనాలి? నాశనం అవుతారని. వీళ్ళకి నాశనం అవుతారని అర్థం తెలిసేలకు అసలు నమ్మి రేపు మీరు పోయి ఎవరికన్నా పోయి, నిన్న విమానం చచ్చి 20-20 మంది చచ్చారు, మనం కూడా జాగ్రత్త లేకపోతే చచ్చిపోతాం, చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ మనకి ఎందుకంటే నమ్ముతురాక? మరి ఎందుకని వీళ్ళకి భయం ఎందుకు?
వీళ్ళ జీవితంలో ఒకటి జరిగిందంట. ఏం జరిగిందంటే, నినివే పట్టణస్థులు రాజు ఉన్నాడు చూడు. ఈ రాజుకి కొన్ని చరిత్రలు తెలుసుకునే అలవాటు ఉంది. దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్పలో కొన్ని చరిత్రలు తెలుసుకోవాలి తప్పదు. నేనున్నాను అనుకోండి, సేవ చేస్తున్నాను అనుకోండి, కొన్ని విషయాలు తెలుసుకుంటా నేను. అది మొబైల్ ఫోన్‌లో నెట్ ద్వారా హిస్టరీ తీస్తాను, కొద్ది చరిత్ర అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఎప్పుడు నేను ఏమంటుంటాను, చరిత్రలే వింటుంటాను. ఇప్పుడు మా రామాయణం గాని, మహాభారతం గాని, లేకపోతే ఈ ఖురాన్ సంబంధించినవి గాని, చరిత్రలు కొన్ని ఉంటాయి. ఎందుకు వినాలంటే వీటి వల్ల మనము తప్పు, ఒప్పులు గుర్తుపట్టాలి. అయి నిజమని, అబద్ధమని కాదు. ఈ కథలు వాటి గురించి నేను చెప్పను. స్టోరీస్ అయిన తర్వాత చెప్తా. కొన్ని సంబంధాలు వింటాను. రాజుల కాలంలో జరిగిన కొన్ని చరిత్రలు ఉంటాయి. ఆర్యులొచ్చారు మన దేశానికి. ఈళ్ళు ఎలా వచ్చారు? ఎందుకొచ్చారు? ఈ చరిత్ర అంతా తెలియబట్టి మనం ఎవరి దగ్గర మాట్లాడినా కరెక్ట్‌గా మాట్లాడగలుగుతాం. ఈ రాజుగాడి చరిత్ర తెలుసుకొని ఏం గుర్తించాడంటే, ఇదిగో ఈ దేవుడు సొదొమ గొమొర్రాల పాపం పండినప్పుడు ఆ దేశాన్ని తగలబెట్టాడంట. ఆయన మాట వినకపోతే మనవలు కూడా తగలబెడతాడు. అది చరిత్రలో ఉన్న ఆధారం. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి చరిత్రలు ఏమో తెలుసా? ఏదైంది ఒక మనిషి ఉదాహరణకు దీన్ని నమ్మిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకని దీని గురించి తెలుసా? వచ్చామా, తిన్నామా, తాగామా, ఎగిరామా, అయిపోయిందా పండగ. అసలు దాని చరిత్ర ఏమో తెలుసు వాళ్ళకు? చరిత్ర తెలియనోడు పండగ చేస్తున్నాడు అంటే ఏమన్నాను మనం తిక్కలోడాలి. ఈరోజు నేను కొన్నిటిని ఎందుకు నమ్మట్లేదంటే నాకు చరిత్ర తెలుసు. నువ్వు కొన్ని చరిత్రలు తెలుసుకోవాలంతే. ఎందుకు తెలుసుకోవాలంటే ఈటలో ఉన్నది ఇది. అందువల్ల ఈటను మనం పెద్దగా ఆరాధించాల్సిన పని లేదు. ఎందుకంటే పౌలు శీలలు లుస్త్రా ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు పుట్టుకతో కుంటివాడైన వాడిని బాగు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఆ పూజారి వీళ్ళిద్దరిని దేవుళ్ళుగా చేసి కూర్చోబెట్టి ఆ దేవతకు అర్పించినటువంటి అంటే అర్పిస్తారు చూడు, మొక్కుబడికిస్తారు చూడు, ఆ ఎద్దుని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని గోకబెట్టి బలి అర్పిస్తాను, మీరే దేవుళ్ళు అన్నారంట. అయ్యలారా, మేము మీలాంటి వారమే, మాకు బలి వద్దని చెప్పారంట. ఈరోజు మనమైతే చెప్పుకుంటామంట, నాకు గుడి కట్టమంట. అవునా కదా? అందుకే కదా మేము వినుకొండ ప్రాంతాన్ని ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు ఏడబట్టిన గుడి. మేము మొన్న ఇదంతా ఎందుకు మార్కాపురం మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళారు. ఎందుకు మన ఊరి కాడ నుంచి కొనకలమెట పోయే దారిలో మనము గుర్తిరిగిన తర్వాత కదా ఆడ గుడి పుట్టింది. అంతకుముందు ఏమనుందా? అంతకుముందు ఆడ అసలు ఊరన్న పడుచుకోనరా? ఎవడో ఒకడు తన స్వార్థం కోసం అక్కడ దేవుడిని ఏర్పాటు చేశాడు. అది మీకు తెలుసో తెలియదు. అంతే. ఎవరో ఒకడు స్వార్థం కోసము ఏదో ఒక దేవుడిని దేవతని బొమ్మను తెచ్చాడు పెట్టి ఈడ దేవుడు వెళ్చాడని చెప్పి ఆడ గుడి కట్టించాడు. ఇక వాడికి పొలాలకు కానీ వాడి ఇళ్ళకి కానీ ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా అటు గవర్నమెంట్ కూడా రాదు, ఎందుకంటే వాడి దగ్గరకు రాదుగా. ఈ మార్కాపురం హైవే ఉంది. హైవే పక్కనే కనీసం ఒక 3-4 సంవత్సరాల దగ్గర ఒక పెద్ద గుడి ఏర్పడింది. ఇంతకుముందు అసలు ఆడ ఏం లేదు. నేను బయటకు 2-3 సార్లు పోయినా అక్కడికి. ఇప్పుడు ఆ గుడి ఏర్పడింది. ఎలా ఏర్పడిందంటే అంతే. ఆ హైవే ఏమవుతుందంటే గవర్నమెంట్ కొన్ని రోజులకి ఏం చేద్దంటే వాళ్ళ పొలాల్లోకి పోద్ది. అది రానియకుండా ఆడ గుడి ఏర్పాటు చేస్తారు. గుడిని టచ్ చేయడానికి లేదు. దేవాలయాన్ని టచ్ చేస్తే దేశమే మారిపోదు కాబట్టి దాని పానుకి ఏం చేస్తారంటే అటు ఇటు కట్టేస్తారు. అది వదిలేస్తారు. ఇంకా ఇది మనసులో ఉన్నటువంటి తెలివి. అంటే అవసరాలకు దేవుళ్ళను కూడా ఆడుకుంటారు. అంతే కదా? చెప్పిన మాట వినలేదనుకో ఏం చేస్తారు చెప్పండి? నువ్వు చెప్పిన మాట వినలేదు, ఏం చేస్తావు? ఉపాయం. అంతే కదా? నువ్వు చెప్పిన మాట వినకపోతే నేనేం చేస్తాను తెలుసా? దేవుడు నాకు కనపడి చెప్పాను, నీ కాలు ఎరగనివ్వని చెప్పానని చెప్పి దేవుడు వచ్చాడని చెప్పి నేను అడుగుతా అంతా. దేవుడు వచ్చాడంటే ఇంకేమన్నావుగా? 2 నిమ్మకాయలు కొరికేస్తే అయిపోయా. అంత కుంకుమ పొట్టు తీసుకొని పెట్టుకొని 2 నిమ్మకాయలు కొట్టేసి 4 దెబ్బలు కొట్టినకి ఏమన్నా అంటవా? ఓయమ్మ దేవుడు కొట్టిండి, ఈసారి తప్పు చేయకూడదు. జీవితాలు అలా వాడేసుకుంటున్నారంటే కంట్రోల్లో ఉండటానికి. కొంతమంది జీవితాలు అలాగనే ఉన్నాయి. నిజంగా కొన్ని చోట్ల హైదరాబాద్ సెంట్రల్లోకి వెళ్తే ఒక ప్రాంతంలో ఇప్పుడు ఎస్ఆర్ నగర్ నుంచి అటు ఏది అటు పోయేటప్పుడు ఎస్ఆర్ కుక్కుడుపల్లి పోయే రోడ్డు ఉంది, అటు లింగంపల్లి ఆ ఏరియా పోయే రోడ్డు ఉంది. ఆ మధ్యలో పెద్ద హైవే మధ్యలో ఒక చిన్న గుడి ఉంది. హైవే ఇటు అట్టేసారు కానీ దాన్ని కదిలియని కూడా కదిలి ఎంతది అంత గుడి. ఎందుకు చెప్తున్నానంటే మనుషులు తన యొక్క సంపాదనలో ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడి పేరు చెప్పి దోచుకునే వాళ్ళు లేరమ్మా ప్రపంచంలో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనుషుల పాపం పండిపోయింది, దానికి అడ్డమొత్తే ఎవరినైనా అమ్మేస్తారు. చరిత్ర తెలుసుగా.
అడ్డమిస్తే ఏం చేస్తారంటే అమ్మేస్తారంట. అమ్మేయటమా? జోదాలలో భార్యలను ఎవరైనా కుదవ పెడతారమ్మా? చరిత్రలు తెలియాలి మీకు. మాట్లాడుకుంటే చరిత్రలు తెలిస్తే మాట్లాడాలి. జూదా పేకాట ఆడేటప్పుడు తాకట్టు పెట్టడానికి ఏమి లేక భార్యనే పెట్టేశాడు. తప్పదా? పెట్టాలి, తప్పదు. అంటే మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఏమన్నంటే నాకు ఉన్న పిచ్చట్టాడండు వీడికి అతి అయిపోయింది, ఇంకేదైనా తాకట్టు పెట్టాలి. ఓవర్ కాకూడదు ఏది కూడా. తగినంత తిండైనా, సంపాదనైనా, అందమైన తగు మాత్రం అనాలి. తగు మాత్రం బైబిల్లో రాయబడలేదా? అప్పుడప్పుడు నన్ను మా అమ్మాయి పాపం పుట్టినరోజు చూసిరుగా ఏడుస్తుంది. ఎందుకంటే తగినంత లేదు, ఓవర్ యాక్షన్ చేసింది. దెబ్బలు పడతాయని తెలిసింది ఆమెకి. అది ఓవరు. లేనిపోని మినుగురు పురుగులు ఉంటాయి చూడండి, పనికి మాలిన చెత్త అంతా తెచ్చి ఆ నెత్తిని పెట్టా. అది చెత్త అందామా ఏమన్నా కిరీటం అది ఏమన్నా? సంతోషంతో చేయాలనుకున్నాం పాపం, మా ఏడుతో వచ్చి కేక్ కోసిపోయింది పాపం. ఎవరికి బాధ అది? నీ సంతోషం కోసం ఆయన మీద రూపడి మీదకి. నేను అదే చెప్తాను మా అమ్మాయికి, ఈ అమ్మాయి కానీ ఒక అమ్మాయి చూడాలని చెప్తాను, ఈ అమ్మాయి శాంతమ్మ కూడా చెప్తాను, ఇదే చెప్తాను. అదే మీ నెత్తిన అవన్నీ పెట్టుకొని మీరు పోయి ఊర్లో తిరగండి చూద్దాం. అమ్మా తల్లి అంటే మీకైతే కుక్కలు ఎమ్మడి పడతాయి, వాళ్ళు ఎమ్మడి పడగొచ్చారు. మీ పిల్లలకి మీరు కొన్ని యాక్టింగ్ చేస్తుంటారు, తప్పేం లేదు, కాదనట్లేదు. మీ కోరిక అది మీరు చేసుకొని చూడండి. ఒకసారి మీరు చేసుకోండి అమ్మాయి, చేసుకుంటారు అట్లా. ఎందుకని? ముద్ద కుక్క పిల్లని రెడీ చేసుకుంటా అంటే కుక్క పిల్ల అవి ఒకటే నీ దృష్టిలో? ఇంట్లో ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, డ్రెస్సింగ్ టేబుల్ కానీ షోకేస్ ఉంటుంది, షోకేస్ని అలంకరిస్తున్నావు. నీ దృష్టిలో నీ బిడ్డ నీ షోకేస్ ఒకటే. షోకేస్కి ఏడ పూలు పెడతావు, ఏడ పూలు పెడతావు, ఏడ పూలు పెడతావు. అట్లనే ఏడ కొన్ని దీన్ని ఎడ తిప్పి ఆ ఎమ్మికి ఇసుగు పుట్టి చంపేయాలనిపిస్తుంది. గట్టిగా ఉన్నట్టే మెడ మీద 4 నవ్వుతుంటావు. ఎట్లా నవ్వుతావు తెలుసా? 2 ఏమనుకుంటుంది, అక్కడ లబ్బరేసి ఒక రొబ్బెని పెట్టి చక్కగా చడేసి పంపేయమనాలి. అంతే కదా? గంట తోడు గొక్క పెడతావు, తలకాయ నొప్పి లేస్తుంటుంది. నిన్ను ఎదిరించలేదు, ఎందుకంటే ఎదిరిస్తే మళ్ళీ రేపు పొద్దున పోగొట్టావుగా. చిన్నమ్మాయిని దూరైనా నేను అదే చెప్తున్నాను. అది నీకు అది కాదన్నట్టు అది తప్పు కాదు కదా, కరెక్టే కదా. అంటే నువ్వు చేస్తాను తప్పు కాదు కదా. అదే నేను కూడా అదే మనం చేసుకుని చూద్దాం, ఏమంటారు జనాలు చూద్దాం. నిన్ను చూస్తే నవ్వుతారు, మరి ఆయమ్మని చూస్తే కూడా వాళ్ళు నవ్వుతారుగా. వాళ్ళు నవ్వుతారా లేదు చెప్పండి అమ్మ. ఇప్పుడు నేను రెడీ అయిపోయి నా బిడ్డను అలా రెడీ చేసుకోవాలి ఎవరైనా. నేను అలా ఉండి నా బిడ్డను అలా చేసుకుంటే అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? వాళ్ళ అమ్మ తెలుసా, ఏంది మా ఎట్ట తయారట్టు, మా అమ్మే రెడీ అయింది, నేను రెడీ అయితే తప్పేమని అంటది. అప్పుడు ఎవరేమంటానికి లేదు. ఇదే చెప్తున్న బైబిల్, ప్రతిదీ తగు ఉండాలి. ఎక్కువైందనుకో తర్వాత ఏమవుద్ది, ఏడవాల్సి వస్తుంది. ఎక్కువైతే ఇప్పుడు ఈ నినివే పట్టణస్తుల దోషం ఏమైంది, ఎక్కువైపోయింది. చెప్పినా ఏంట్రా చెప్పినా ఏంట్రా? ఆమేన్. నినివే పట్టణస్తులు విన్నారు, సొదొమ గొమొర్రాలు వినలా. మీరేంది వినరు అంటున్నది? మనం వినము, వాళ్ళు విన్నారు. కావాలండి చూడండి, లోకాసు వార్త చూడండి, లోకాసు వార్త ఒకసారి చూద్దాం. 11:32. 11:32. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో బాగానండి, వారు యోనా ప్రకటన విని పొందారా లేదా? ఎవరు చెప్పారు పొందారని? ఇప్పుడు చెప్పాలి, ఎవరు చెప్పారు? ఆమేన్. మత్తాయి, బాగానండి, మత్తాయి, మార్కు, లూకా, యోహాను. యేసు ప్రభువు పరిచయులు, యేసు ప్రభు శిష్యులు మత సంభాషణ ఎవరు అంటారు అక్కడ? యేసు ప్రభు చెప్పాడు అక్కడ, నినివే పట్టణస్తులు యోనా మాట విని మారు మనసు పొందారు, కానీ ఈ తరమ వాళ్ళు నేను చెప్పినా మారట్లేదు అంటున్నారు. నేనంటే ఎవరు? యేసు ప్రభు చెప్పినా మారలేదంట. ఇప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళ, వీళ్ళు గొప్ప వాళ్ళ? ఆమేన్. బాగా అర్థమైంది కదా? నినివే పట్టణస్తులు మాట చెప్పిన అంటనే విన్నారు. ఈ రోజు వీళ్ళు చెబితే వింటున్నారా? మరి నినివే వాళ్ళు తెక్కల వల్ల, వీళ్ళు తెక్కల వల్ల? నువ్వు అనుకుంటా
వాళ్ళే తిక్కలు. అది. అంతే కదమ్మా. 20 సార్లు చెప్పాను నీకు. అవునా కాదా? 20 సార్లు చెప్పుంటాను. ఉదయాన్నే లేసినెమ్మటే ప్రార్థన చేసుకోమని చెప్పుంటాను. లేసినెమ్మటే ప్రార్థన ఎందుకు చేయాలంటే రేపు నరకం వస్తే తగలబడతావని చెప్పుంటాను. నువ్వు లేసినెమ్మటే ప్రార్థన చేయలేదనుకో, ఇప్పుడు నీ దృష్టిలో వాళ్ళేంది? తిక్కలోళ్ళు. నువ్వు తిక్కలదానివి కాదు కాబట్టి కదా లేసినెమ్మటే పరగ తీసుకొని చుట్టూ శుభ్రంగా ఇంత బొడు గలాసుకు బూస్ట్ చేసుకొని తాగుతున్నావు. అవునా కాదా? మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు కన్నీరు కార్చి ఏమంటున్నాడు? రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పారు. అస్సలు ఏడవం. వాడి జబ్బును పడితే రోజు ఏడుస్తుంటాం. రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ఏడవమన్నారు. ఎందుకు ఏడవమన్నారు? ఎందుకు ఏడవమన్నారంట? కారణం ఉంది అక్కడ. ఏజ్కేల్ కదా, నేను అన్ని చదివేలేను. ఎందుకు ఏడవమన్నారంట? ఎందుకు ఏడవమన్నారంటే మరణము కిటికీలు ఎక్కి ఉన్నది అన్నాడు. మరణం ఏందంట? కిటికీలు ఎక్కిందంట. డోర్ తీయలేదు కాబట్టి కిటికీలో నుంచి వచ్చేస్తుంది లోపలికి. నువ్వు అనుకుంటావు ఈ అలెగ్జాండర్ లాగా అన్నీ మూసేసుకున్నా కదా నాకు సావు రాదు అనుకున్నాడు. దోమచి కుటుంబం. ఇప్పుడు ఊహించినావు దోమ కుట్టుద్దని. నువ్వు అప్పుడప్పుడు ఏం చేస్తావు? చాలా జాగ్రత్తలు చెప్తున్నావు మీ పిల్లలకు. మామిడికాయ తినొద్దు, మోషన్స్ అవుతాయి. ఈ తినొద్దు, ఎక్కువగా వాతం వస్తుంది, అది తినొద్దు. ఏమి తినకుండా ఎక్కువ జాగ్రత్త తీసుకున్నావు, నీకే జ్వరం వస్తుంది, ఊరికి రాదు మళ్ళీ. వీళ్ళే పాపం పాసిపోయిన అన్నం కలుపుకొని తింటది, ఏమికే జబ్బు రాదు. అర్థమైందా? చాలా టెన్షన్స్ అప్పుడప్పుడు అంటారు. నీట్గా ఏంది శుభ్రంగా తింటుంటారు. వీళ్ళకే రోజు మాత్ర వేసుకుంటారు. చెత్త చెదర మొత్తం అట్ట కలుపుకొని తింటారు. ఎట్ట తెలుసా? కుడితి తొట్టుంటుంది చూడు, దాంట్లో ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఎట్ట తింటున్నారు అంటారు. వాడు కమ్మకుంటుంటారు. ఎందుకంటే తగు మాత్రంతో ఉంటారు వాళ్ళు. నువ్వు కూడా అన్ని శుభ్రమేలు కూడా అతి శుభ్రమేలది. శుభ్రం వేరు, అతి శుభ్రం అంటారు కదా దాన్ని. శుభ్రమే. పాపం చాలా మంది ఏమంటారంటే జాగ్రత్త నడిచిపోమంటుంటే జాగ్రత్తగా ఎట్ట నడుస్తారు. అట్ట నడిచిపోయి శుభ్రంగా తుమ్మల మీద అడుగు పెడతారు. కళ్ళ కనపడలేదంటే నాకేం తెలుసు అమ్మా అంటారు. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఓవర్ యాక్షన్ ఉండాలి మరి అంతనా? ఎందుకంటే మీకు అర్థం కావడం చెప్తుంటాను. చాలాసార్లు చెప్పాను. నిద్రపోయేవాడిని లేపొచ్చు, మెలుకుతో ఉన్నోని లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించని ఎప్పటికి లేపలేవు. ఎంత బాగా లేస్తాడో నీకు అర్థమవుతుంది కదా. అప్పుడప్పుడు మీరు కూడా యాక్టింగ్ చేస్తారు కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నినివే పట్టణస్థులు యోనా మాట విన్నారు, ఈ తరము వారు యేసు ప్రభు మాట వినటం లేదు. పోయి చెప్పండి ఏమంటారు? నేను చెప్పించండి. నీకు సంపాదించుకోవడం చేత కాక నేను అంటున్నాను. ఏం సంపాదించుకుండేది? సంపాదించుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉన్నది తెలుసక్క. అర్థమైందా లేదా? పద్ధతి ఉన్నది తెలుసా? పద్ధతిగా సంపాదించినాడు ఎక్కడ పైకి రాడు. తగు మాత్రం ఉంటుంది, హ్యాపీగా ఉంటాడు. ముంచి సంపాదించినోడు పైన పోకుంటాడు. ముంచినోడు ఏమవుతాడు ఒకరోజు? మునిగినప్పుడు చెయ్యమని తూరి చచ్చినప్పుడు కుక్కల కొర్రవాడిని చూడటానికి పనికి మనోడు చచ్చేయండి ఏం చేసిపోతానువే అంటారు అందరూ. అప్పుడప్పుడు చేసిపోతారు. వాళ్ళు అంటారు సమాధి కట్టేయటానికి పెద్ద దేద్ద ఒకటి. వాడికి ఎందుకు దరిద్రంగా రూపాయి కూడా పెట్టి పాప మొత్తం పక్కన పెట్టుంటారు డబ్బులు మొత్తం. తగు మాత్రం నినివే పట్టణస్థులు యోనా మాట విన్నారు, ఈ తరము వారు దేవుని మాట వినరు. వాళ్ళను నాశనం చేసినప్పుడు, సొదొమ గొమొరాలను నాశనం చేసినప్పుడు నినివే వాళ్ళకు బుద్ధి వచ్చి అయ్యో దేవుడు చెబితే వినకపోతే తాట తీస్తారని భయపడి మారారు. కానీ ఈ తరము వారు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణే వాడుకుంటున్నారు. ఇంకాడ మాత్రము అవసరానికి వాడుకుంటున్నారు దేవుడు. అది కరెక్టే అసలు? దేవుని పూజ దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. 40 రోజులు 50 రోజులు వాడి ఇష్టం అని మనం చెప్పకూడదు దాని గురించి. నువ్వు నిష్ట కలిగి ఉన్నావు, శుభ్రంగా పోయావు, వత్త 2 కేజీలు బంగారం తెచ్చుకున్నావు. ఎందుకంటే అక్కడ చీపుగా దొరుకుతుంది బంగారం, ఇక్కడ ఎక్కువ తెచ్చుకొని అమ్ముకుంటావు. అందుకని దీన్ని దేవుడిని వాడుకోవచ్చు. దీనికి దేవుని పేరు చెప్పేసి పిల్లలు పుడతారు, రోగాలు పోతాయని చెప్పేసి డబ్బంతా దోచుకోవటం కరెక్టేనా? పాపం పండుద్దుతే ఒక లెక్క ఉండాలి దానికి కూడా. ఇప్పుడు ఉదాహరణకు ప్రార్థనకు వస్తున్నారు,
మీరు దేవుని పరిచర్య కొరకు కొద్దిగా దానం చేస్తున్నారు, ఏదో కానుకేస్తున్నారు. దేవునికి ఇచ్చేదండి, మాకు ఇచ్చేది కాదు. దేవుని పనికి ఉపయోగిస్తున్నాం. ప్రార్థనలు పోయేటప్పుడు కానీ, చర్చిలో లైట్లు పోయినప్పుడు కానీ, ఫ్యాన్లు పోయినప్పుడు కానీ, లేకపోతే చర్చికి సంబంధించిన ఏదైనా వస్తువులు తేవటానికి కానీ, లేకపోతే సువార్త కొరకు వెళ్ళేటప్పుడు వాహనాలకు ఏమైనా కానీ పెడతాం. కానీ మా కోసం ఏం కాదు. రెండోది చెప్తున్నాను, మేము తినటానికి కూడా ఎందుకంటే మాకు వేరే పని లేదు కాబట్టి. వేరే పని ఏం లేదు కాబట్టి తినటానికి కూడా దైవజనుడు. ఇంతకు మించి ఎక్కువ ఉండదు. దాంతో చూసుకొని కుప్పలు పెట్టుకునే రోజులు కాదు. ఎందుకంటే ఏ వస్తువు కొనుక్కున్నది దేవుని పనికి ఉపయోగించాలి. నాది అంటానికి ఉండదు దైవజనుడికి. నాది అన్నాడు అనుకో, వాడు కూడా దేవుడు చెప్పినట్టుగా నాశనం అవుతాడు. నాది అనేది ఏం లేదు. ఎందుకంటే నాది నాది అంటూనే వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు ఈ లోకంలో. అవునా కదా? చాలాసార్లు అప్పుడప్పుడు అంటుంటారు, నాకు చాలా మంది అంటుంటారు. నేను చాలా మంది నా దగ్గరికి వచ్చిన తర్వాత, నేను దేవుని పరిచర్యకు రాకముందే నా దగ్గర ఒక 4-5 లక్షల దాకా ఉన్నాయి. అప్పుడు నా పర్సనల్గా ఉండుంటాయి. అవంతా కూడా నాకు కొన్ని పనులు కాడ అక్కడెక్కడ చేసుకొని ఉన్నాయి. తదుపరి నేను దేవుని పనిలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన వేరుంది. జాబ్ చేసుకుంటే ఎక్కడన్నా ఏదన్నా సెట్ అయిపోవాలని ఆలోచనతో ఉన్నాను. కానీ దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్న తర్వాత ప్రతిదీ దేవుని పరిచర్యలోనే వాడా. చిన్నది కానీ పెద్దదానికి కానీ. తర్వాత ప్లాట్లు కొనమని మార్కాపురంలో కానీ, పొదిల్లో కానీ, అటు రోడ్ దగ్గర కానీ నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఏది నాకు వద్దు. ఎందుకంటే నేను దేవుని పని చేస్తాను. సువార్థికుడి పని నేను సంఘ పనిగా చేసేది. మళ్ళా దేవుని పనులు అన్నీ వాడుకుంటూ వెళ్ళిపోతాను. ఈ రోజు కూడా ₹1, ₹2 డబ్బులున్నా కూడా దేవుని పనిలోనే వాడాలి. ఏది కొనాలన్నా, ఏది కట్టేయాలన్నా వద్దు. ఉండటానికి ఇల్లు ఉంది, కట్టు. అది కూడా మా అమ్మ మా నాన్న కట్టించారు. తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఉంది, పోవటానికి ఇప్పుడు అన్ని పరిచర్య కొరకే. ఎందుకంటే ఏది ఎక్కువైనా కూడా నాలో గర్వం ఎక్కువ అవుద్ది. అది నాకున్నటువంటి ఒక బుద్ధి. నేను మళ్ళీ ఎవరి గురించి అంటున్నాను, నా గురించి చెప్తున్నాను. నాకు ఏదైనా ఎక్కువైతే ఏమవుద్ది, నాకు అహంకారం అవుతుంది. చదువు ఎక్కువ చదివాను, అహంకారం వచ్చింది. నా అంత టోల్ లేదన్నప్పుడు నన్ను ఏది లేకుండా కోకబెట్టాడు దేవుడు. నాకు తెలుసు అది. నా అంత టూర్ చదవలేదని అహంకారం ఒకప్పుడు నా దగ్గర ఉంది. నేను చదివినంత ఊరు చదవలేదు, నేను చేసినంత ఊరు చేయలేదని అహంకారం ఉంది. కానీ నన్ను మెడలు ఎరగ తీసుకొచ్చాడు కోకబెట్టిన దేవుడు. ఎందుకంటే నీవు ఇలా ఉంటేనే మాట అంటావు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఎవరొద్దు నాకు, నువ్వు నాకే కావాలి. అందుకని ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడి దగ్గరికి వచ్చాక ఏమీ లేనట్టు బతకటం మనకు అవసరం. అప్పుడప్పుడు చాలాసార్లు ఏదేదో ఉంటాయి, కొన్నిసార్లు వస్తుంటాయి. ఎవరన్నా ఏదైనా ఉన్నప్పుడు కానీ, ఏదైనా డబ్బులు ఏదైనా ఇస్తున్నప్పుడు కానీ నాదేమనిపిస్తుంది అంటే, వాళ్ళు అంటారు ₹10 కూడా నేను 10, 100, 200, ₹1000 కూడా పానీలు అనుకుంటాను, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోయినా. వాళ్ళు ఏమంటారు, ఎందుకు వదిలిపెడుతున్నావు అంటే, దేవునిది. నేనేమైనా పోతా తీసుకుపోతాను. మీరు లెక్క పెట్టుకుంటారు చాలా మంది. అయ్యి ఏం లెక్క పెడతారు కదా. అప్పుడప్పుడు మీరు చాలా ఆలోచన ఉంటాయి, కాదనట్లేదు. ప్రతిదీ లెక్క పెట్టుకుంటారు. ఏది మనది కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు చెప్పండి, మనది ఏది కాదని. నేను పొద్దున్న మనకు అదే చెప్పారు, ఇందాక మీరు చెప్పాను కదా, విమానంలో చనిపోయిన వాళ్ళకి తెలుసా, లండన్లో పోయి ఉంటాను నేను, అక్కడ బాగుండాలని వాళ్ళు 50 మంది అనుకున్నారు. పాపం లండన్ కూడా వాళ్ళు అహ్మదాబాద్లో ఎవరైనా చచ్చిపోయారు. ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నిజంగా మన అందరిలో ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే చెప్తున్నాను చూడండి, నాకు లేకపోతే తినే వాళ్ళని చూస్తే రేపు నేను అప్పులు పాలవుతాను. నేను చెప్తున్నాను, దేవుని నమ్మి నిన్ను ఎప్పుడు తక్కువ చెయ్యడో. ఏది లేదని ఎప్పుడు బాధపడద్దని చెప్తాను నేను. ఊరికైనా ఏది లేదని, ఎందుకు లేదని బాధపడద్దంటే నేను ఈ రోజు కూడా చెప్తాను. నా పర్సనల్, నా సొంత విషయంలో చెప్తాను, నాకు ఇది లేదని నేను ఎప్పుడు బాధపడను. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు సార్. ఇవన్నీ ఏం కావాలి? ఇవన్నీ ఏం కావాలి? ఇంట్లో వాళ్ళకి కానీ, అమ్మాయి కూడా చెప్తాను, నాకు ఇది లేదు అది లేదని నేను ఎప్పుడు బాధపడను. ఎందుకు బాధపడను? నాకు అవసరం కూడా లేదు. అవసరమే ఉంది లోకంలో. ఉన్న 4 రోజులు ఉంటాము, రేపు పొద్దున ఉంటామో లేదు తెలియదు. ఇస్రాయేల్ పాస్టర్ గారు తెలుసుగా, మనందరిలో మన మధ్యలో ఉన్నారా? పాపం ఆయన ఆ ప్రయాస ఈ ప్రయాస అట్ట ఇట్ట అన్న, కోరిలో పనికి పోయాడు, ఆడి పనికి పోయాడు, ఈడి పని చేశాడు, ఆడి పని చేశాడు. ఉండ మొన్న పగడాల ప్రవీణ్ పెద్ద పాస్టర్ గారు, ఆయన కూడా అది చేశాడు. ఏమన్నా ఉన్నారా? ఎవరో ఉండరు ఈ లోకంలో. ఉన్న 4 రోజులు ఉన్నదాంతో తృప్తి పడినోడే గొప్పోడు. ఉన్నదాంతో తృప్తి పడడం అంటే కష్టం కదమ్మా. అవునా కదా? చెప్పండి. ఎందుకని? ఎందుకు కష్టం చెప్పు. ఉన్నదాంతో ఎందుకు తృప్తి పడమంటే, ఉన్నదాంతో తృప్తి పడటానికి మన పక్కన ఉన్నది మనకంటే ఓవర్ ఉందిగా. అంతే కదా తల్లి? అవును మరి. అవునా కదా? మా అమ్మాయి ఏమనుకోవద్దు, మా అమ్మాయి కూడా చదువుతుంటాను. ఎవరో పుట్టినరోజుకు వాళ్ళ నెత్తిన ఆ జీరంగులు పెట్టారని మా అమ్మాయి పెట్టింది. లేకపోతే దేవుడి పిల్లలు అయితే పెట్టేదట. పక్కన వాళ్ళని చూసి పెట్టుంటుంది, మా అమ్మాయి కూడా ఇట్టు ఉండాలని. అంతే. మీ పిల్లలకు కూడా మీరు ఎందుకు అవన్నీ వేస్తున్నారు పక్కన పిల్లలను చూసి?
మీరు దేవుని బిడ్డలు, వాళ్ళకు మీకు పోటీ కాదు. మీ పిల్లలను చూసి మీరు దేవుని బిడ్డలని బయట వాళ్ళు చెప్పుకోవాలి. నిజంగా ఇది వాడు బొడ్డోడు కదా శనిగాడు, నేను పోతేనే సెల్లు తీయడు, సెల్లు తీసేస్తాను, ఊరు ఉన్నా సెల్లు తీయరు వాళ్ళు. వాళ్ళందరూ అంటారు సెల్లు ఇవ్వకపోతే అసలు వీళ్ళు ఏడుతారు, నన్ను చూసి ఎందుకు తీసేస్తారు మరి? మరి మీరు అంటే ఎందుకు లేదు భయం? అంటే భయం అనేది కాదు అనేది, మీరేం చేశారంటే సనువిచ్చారు, అతి అయిపోయింది. తర్వాత ఏం మనిషికి కట్టాలి, పట్టాలి, నెత్తి నెక్కించుకోవాలి అంతే. 3 ఒకసారి చేస్తే కుదరవు, ఒక్కొక్కటి ఒక టైంలో చేయాలి. అర్థమైందా? ఎంత చెయ్యాలో అంతే చేయాలి. అతి చేసిన మనకు దానివల్ల ఇబ్బంది అయిపోద్ది. నినివే పట్టణస్తుల దోషం ఎక్కువైందని ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. దేవుడు ఎవరిని పంపించాడు? యోనాను పంపించాడు. పోతానండ యోనా, పోతానన్నాడు. బిజినెస్ మీద ఆశ కదా, డబ్బు పిచ్చి కదా మనలాగా. మనకు కూడా ఉంది కదా డబ్బు పిచ్చి, ఊరికన్నా వదులుకుంటామమ్మ, అంత పిచ్చోళ్ళ మేడ డబ్బు పిచ్చింది కాబట్టి కటక్కని ఏం చేశాం, తరిచూసి పోవాల్సిన నినివే పాటాల్సిన వాళ్ళం తరిచూసి ఓడెక్కిన తర్వాత ఇబ్బందులు ప్రారంభమై, ఎక్కింది ఆవాడే కానీ పోయింది ఎట్టు? పోయేది ఏవాడు, ఏ ఊరు పోయేవాడు ఎక్కాను ఏమన్నా మీకు చరిత్ర తెలుసుగా. మరి పోయింది ఏ ఊరు? నినివే. ఎవరు బాగుండ్రు, ఎవరు దేశపోరు? బాగానండి, టికెట్ కోసం డబ్బులు పెట్టి టికెట్ కొన్నాడు, టికెట్ వేస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ని తయారు చేసుకున్నాడు, ఫ్రెండ్స్ మొత్తం మధ్యలో కలిసిపోయారు, ఒక్కళ్ళు కూడా లేరు. ఖజానా అంటే డబ్బులు తెచ్చుకున్నాడు, డబ్బులంతా పక్కా పోని, తినటానికి తిను బండారాలు తెచ్చుకున్నాడు, అన్నీ పోని. చివరికి ఏమన్నాడంటే ఆయన నన్ను తీసి సముద్రంలో నోకండి అన్నాడు. ఎందుకంటే ఇది నా వల్లే, మన కుటుంబాలలో కొన్ని జరగటానికి మనమే కారణమని మనకు తెలుసు. యోనాలాగా ఒప్పుకునే బుద్ధి మనకు లేదు. ఒప్పుకుంటే ఎక్కడ తక్కువ అయిపోతాము. కాబట్టి వెంటనే తీసేయగానే ఎమ్మటి ఊరు వచ్చిండు. మనుషులు తయారు చేసిన ఓడ కాదు, దేవుడు తయారు చేసిన ఓడ వచ్చింది. ఇప్పుడు టక్కన వచ్చేసింది, మింగేసింది, దేశపోయి అక్కడ వదిలేసింది. పాపం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిండు ఆడికి పోవటానికి. తరిసీసు పోవటానికి టికెట్ కొన్నాడు, టికెట్ లేదు, ఏమి లేదు. టికెట్ లేకుండా ఆడిపోండు. నువ్వు సువార్తగా దేవుడు పంపించాలనుకుంటే నువ్వు డబ్బులు కూడా అసలు పోతావు అంతే. నువ్వు మాత్రం నేను బాగూడదు అనుకుంటావు, 4 సార్లు మండికి తిరిగినావు అనుకో, 5వసారి వదిలేస్తాడు. వదిలేయటం అంటే ఎక్కువయింది. ఎక్కువ అవటం వల్ల ఇబ్బందులు వస్తాయి, టెన్షన్స్ వస్తాయి, పాతలు వస్తాయి, అయినా నేను చెప్పను. కాబట్టి నినివే పట్టణస్తుల దోషం ఎక్కువయింది, యోనాను పంపించాల్సి వచ్చింది. యోనా పోనన్నాడు, కానీ దేవుడు పొమ్మన్నాడు. దేవుడు పొమ్మంటే పోవాలి ఆడికే. వద్దన్నాం అనుకో, తర్వాత పోయేది ఆడికే, చివరికి పోయేది ఆడికే. ఇప్పుడు వద్దంటారు అందరూ, ఏమొద్దంటారు చెప్పండి? ఏమొద్దంటారు చెప్పండి? ఏమొద్దంటారంటే మరణం వద్దంటున్నాడు. దేవుడు చెప్పాడు మట్టి నుండి వచ్చిన శరీరం, కానీ అందరూ నాకు మరణం వద్దు అన్నాడు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఖచ్చితంగా పోవాల్సిందే మరణానికి. ఎంత ఖర్చు పెట్టినా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఉదయాన్నే 1 టాబ్లెట్, మధ్యాహ్నం 1 టాబ్లెట్, సాయంత్రం 1 టాబ్లెట్, మధ్యాహ్నం తినటానికి ఏంటి, అరగటానికి 1, కరగటానికి 1, నెరగటానికి 1, ఇన్ని తీసుకుంటావు. చివరికి నువ్వు వచ్చేది 80-90కే. మరణం దేవుడు చెప్పిందంతే, అది మరణం. ఎవరికైనా వస్తుంది, రాదు అనేవాడు ఎవరైనా ఉండా? ఖచ్చితంగా వస్తుంది. వచ్చేలోపు ఏం చెప్పాడంటే జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు నీకు నాకు దేవుడు తెలియజేసే మాట ఏంటంటే, ఇదిగో వాళ్ళలాగా దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. అతి ఏమైనా ఉంటే తగ్గించుకోవాలంతే. నినివే పట్టణస్తుల దోషం ఏమైంది? ఎక్కువైపోయింది. తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోకపోతే ఏమవుద్ది? మనం తగ్గించుకోకపోతే ఏమవుద్ది? చాలా మంది పాపము ఏం చేస్తారంటే, అర్థం కావటానికి చెప్తాను, నవ్వుకోవటానికి కాదు కానీ మీకు తమాసగా ఉంటానని చెప్తాను. కామకుంట జుట్టు చాలా పొడుగుందంట, వద్దన్న తిరగేస్తుందంట, వద్దన్న వేసుకుని చించుకుంటూ పోతుందంట. అమ్మ కొద్దిగా పైకి కట్టుకొని నేను గట్టుకానందంట. నువ్వు నాకున్నాయి నీకెందుకు అంత ఆశ ఉందంట. దేవుడు ఏం చేశాడంటే సుండ్ర అనేది పెట్టిందంట. వద్దన్నా కూడా ముడేస్తుందంట. ఏందమ్మంటే వద్దులే, ఎందుకులే అంటే ఒప్పు కావట్లేదు. ఏంది, మొత్తం ఊడిపోయి ఇంతది అయిపోయింది.
పిల్లకి అయిపోయింది, ఇంతది అయిపోయింది, ఇంకేం చేస్తుంది? వద్దన్నా కూడా పైకి కట్టుకుంటుందంట. ఎందుకంటే దేవుడు తీసేసేదాకా నువ్వు తట్టుకోవా? నీ అంతట నువ్వు కంట్రోల్గా ఉంటే అయిపోద్దిగా. అది ఇప్పుడు ఏం చేస్తుంది? ఎయిర్ పాలు తగ్గటానికి ఏదైనా గానా గడ్డి మొత్తం పోతుంది, అయినా వస్తాయా? వస్తాయమ్మా? చాలాసార్లు చూస్తారు, గంజి నీళ్ళంట, ఉల్లిగడ్డల తొక్కులంట, పేడ కడుపులంట, మందారకాయల తొక్కులంట, ఇవన్నీ పోతుంటారు, అయినా కూడా ఇంత కూడా పెరగవు. ఇవన్నీ పాపం దేవుడు ఇయ్యాలి, నువ్వే నుంచి తెచ్చుకుంటావు? ఏదో పాపం కొన్నిసార్లు వాళ్ళ జుట్టు చూస్తున్న నాకు కొక్కు వస్తుంటది. కొంతమంది అలా ఉంటారు, ఏంటంటే ఏం లేదు అంటారు. ఏంది అవసరమా నీకు? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు నాకున్నాను, జుట్టు అంతా పోయింది, నేను కవర్ చేసుకోవాలనుకుంటే అటువంటి చెప్పు తల్లి. దేవుడు ఇచ్చిండు సార్, నాకు ఎందుకు, నాకు అవసరమా? నాకు దేవుడికి నేను ఇలా నచ్చా, దానికి నేను ఇంకేదో చేయకూడదు. ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి తెలుసా? మా నాన్నకు బట్ట ఉంది, నాకు బట్టలు వచ్చింది, అంతే. మరి ఇంకేం గొప్ప సంగతి ఏం లేదు, తప్పేం లేదుగా. నేనేమన్నా వ్యభిచారం చేసి దొరికితే తప్పుపడాలి, లేకపోతే దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో ఉంటే సిగ్గుపడాలి. నా జుట్టు అది దేవుడు తీసుకుని నేను ఎందుకు సిగ్గుపడాలి? అది ఊరు చెప్పాల్సిన పని లేదు కదా అక్క. అంతే చెప్తున్నాను, దేవుడు ఇచ్చేదాకా ఏడ్ చేయాలి. ఏదైనా దేవుడు వద్దంటే తీసేసుకుంటాం లేదా? చెప్తాలి, తీసేసుకుంటామా? చెప్పిన మాట అంటారు చాలా మంది ఏం చేస్తారంటే, అంటే నాకు సర్కిల్లో నా బంధువులు ఉంటారు కదా, మా అక్క కొడుకులు కూతుర్లు, నేను చెప్పిన మాట తింటారు, నేను చెప్పిన మాట లేదంటే వాళ్ళకి దెబ్బలు పడుతూనే ఉంటారు. ఏదో ఒక తరాన నేను చెప్పినట్టు అంటే వాళ్ళ జీవితాలు బాగుపడుతూనే ముందే చెప్తారు. నేను చెప్పకుండా వదిలేసింది అనుకో, వాళ్ళు నష్టాల మీద నష్టాలు, నష్టాల మీద నష్టాలు, నష్టాల మీద నష్టాలు. ఎందుకురా నష్టపోతారంటే ఏమంటారు తెలుసా? ఈ సంవత్సరం నాకు బాగలేదు. నీకు బాగలేదు కాదు, నువ్వు దేవుడి మాట వినలేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బాగుపడాలంటే దేవుడి మాట వినాలి. వాళ్ళు చెడిపోతుంటే నేను వదిలేస్తే బాగుండు. రోజు ప్రార్థన చేస్తుంటా, ప్రార్థన చేసినప్పుడల్లా ఊరు పట్టించుకున్నప్పుడల్లా ఏం చేస్తుండో అంతే కదా. ఇప్పుడు కంప్లైంట్స్ నీకు ఇవ్వకపోతే నువ్వేమన్నా అంటావమ్మా నీ చేతిగాడిని? వాడు ఆడాడి తిరిగి వస్తున్నావు, ఇంటికి వచ్చాక బా చెమటలు పట్టినరా, నీళ్ళు దగ్గర దంసపు దగ్గర అంటావు. ఊరాన్ని ఇద్దరు వచ్చి, మీ కొడుకు మా ఇంట్లో చొరబడి 4 కొండలు బాగా కొట్టాడంటే 4 దంతావుగా. అట్టనే నేను దేవుడికి కంప్లైంట్ ఇస్తున్నాను, ప్రభు వాళ్ళని కాపాడయ్యని. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇటు చెడ్డ పనులు చేసినప్పుడు అలా తాడు తెస్తుంటాం. మనం ఏం చేద్దాం? మనం ఏం చేయలేం కదా. కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళని పట్టించుకోవడమ్మా. మీరు అంటారు, చాలా మంది అంటారు, మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా అన్న డ్రింకర్స్ కానీ తప్పు చేసేవారు అనుకోండి, అందరు తాగుతారు, వాళ్ళు బాగుంటారు, వీళ్ళకే దెబ్బలు తగ్గుతుంటాయి. నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు, అందుకే ఆయన కొడుతున్నాడు. మీరేం చేస్తున్నారు? కంప్లైంట్ ఇస్తున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన ఏం చేస్తావు తల్లి నువ్వు? బంగారు కొడుకే నీ కొడుకు, చంపకేసి 4 కొడుతుంది, రేపట్టు పోతావరని. ఇండ్లే మళ్ళా పోయిండు, మళ్ళా వచ్చినాడు. నిన్న చెప్తే మా బాణ పగలు కొట్టి ఈరోజు వచ్చి పోయి కుడితి నీళ్ళకు తొట్టే పగలు కొట్టాడంటే మళ్ళా 4 తంతాడు. నువ్వు తంతము వాడు అంటాం, వాడికి అలవాటైంది, వాళ్ళు కంప్లైంట్ చేయడం అలవాటైంది. ఏదో ఒక రోజు ఏం చేస్తావు? ఏం చేస్తావు? 1 వదిలేస్తావు, 2 కట్టేస్తావు. కన్న తల్లి కాబట్టి వదిలేదు, ఏం చేస్తుంది? కట్టేస్తుంది. కట్టేసి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పుమా? అన్నం పెట్టుమా, అప్పుడు తెచ్చి పెడతావు. ఇద్దును నాకు ఇది వద్దు చికెన్ అంటే తాడు తెస్తా, నేను పెట్టిందే అనమాట. పెట్టిందే తినాలి, తప్పుద్దా? అప్పుడేమంటాడు? అప్పుడు నీ మాట నా బాగుండేది. ఇప్పుడు ఊరేనొద్దన్నారు. అదే దేవుడు చెప్పేది. నినివే పట్టణస్థులు యోనా మాట విన్నారు, ఏమయ్యారు? మారు మనసు పొందారు. ఈరోజు ఈ ప్రాంతానికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేసేది ఏంటంటే, దేవుని మాట వింటే బాగుపడతావు, వినకపోతే దెబ్బలు, చివరికి నరకం. అది తర్వాత, దాని గురించి తర్వాత ఇప్పుడు చెప్తాను. దెబ్బలు ఎవరికి తగులుతానంటే, మీకు అందరికీ చెప్తున్నాను, మోసాలు ఇంతమంది చేస్తారు, వాళ్ళకి ఏం కాదంటే, మీకు అందరికి ఒక దేవుని సేవకు నిజం చెప్తున్నాను, వాళ్ళ లోపల తగిలి బయటికి చెప్పుకుంటే సిగ్గుపోద్దని ఒక్కళ్ళు చెప్పుకోరు, నీకు తెలిసే తెలియదు. నిజంగా కూరగా ఏదన్నా అమ్ముతుంటారు, చేస్తుంటారు కదా, ఏదన్నా ఇప్పుడు దానికి మా అక్కాయి గురించి అతని గురించి కానీ చీరలు అమ్ముతుంది అనుకోండి, 100 రూపాయలు లాభం తీసుకుంది అనుకోండి, పక్కన ఎమ్మి పోయి వచ్చి 300 చీర తెచ్చుకుంటాం, మా అమ్మే కదా. ఈ 100 రూపాయల కోసం ఆడ 300 పోయి ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లగా తీసుకుంది అనుకుంటారు, కానీ డబ్బులు నష్టపోలా.
దోచుకున్న వాడికి నష్టం జరుగుతూనే ఉంటది, పైకి చెప్పుకోడు. దోచుకుంటూ నష్టం జరుగుతుంది. ఒక్కసారి చూడటానికి తెల్ల బట్టలు వేసుకొని తెల్లగొండి శుభ్రంగా నాలాగా బైక్ మీద పోయొస్తుంటే వెనకేములు అనుకుంటారు. ఒక్కసారి బయట పడదమ్మా, మరి ఈడు పర్లేదు అనుకోండి, ఎందుకు 50 లక్షలు అప్పు ఉందా, ఇప్పుడు దాకా పర్లేదు అనుకోండి, ఏంది ఎంత అప్పు ఉందంటే బయట పడితే తెలుస్తుంది. లోపల అన్ని గుట్టు చేసుకుంటే ఏమవుతుంది. కొన్ని వారం చెప్పే కదా బయట పడి దాని గురించి. ఇప్పుడు అందరూ కూడా మీరు అనుకుంటారు ఎడక పర్లేదు అనుకుంటారు, నేను అనుకుంటున్నాను ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. కోట్లు నుండి మీరు పర్వాలేదు అనుకుంటారు, నేనేమనుకుంటాను తెలుసు, వాడి కోట్లు ఉంటే గానీ వాడు తినేది అంత అన్నమే అనుకుంటాను. ఎవరని చూసి ఎప్పుడు నేను అతిశయపాను. నాకు రావాల్సింది వాడికి పోయింది, వాడికి రావాల్సింది నాకు వచ్చిందని అస్సలు అతిశయపాను. దేవుడు ఎవరికి ఇవ్వాలో అది. ఇప్పుడు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, నువ్వు వద్దంటే ఆగదు. కాబట్టి ఉన్నదాంతోనే అది ఏదైనా. కానీ ఇప్పుడు నినివే పట్టణస్థులు దోషాన్ని తగ్గించుకున్నారో తగ్గించుకోలేదా? తగ్గించుకోవటం వల్ల ఏమయ్యారంట? బాగుపడ్డారు. ఈరోజు మనం తగ్గించుకోవాలి లేదా? అప్పుడప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నేను ఎప్పుడైనా అన్నాను అనుకోండి మా అమ్మాయిని, నా మీద అడిగి అన్నం అనుకుంటుంది. కడుపు కాలేదు ఊరికమ్మ నీకు, కడుపు కాలేదు లేదా? కడుపు గాలే ఆ పౌరుషం ఎంతలోకి, నేను నిద్రపోయేదాకా తర్వాత వేసుకొని తింటదిగా. ఊరైనా అంతే అంతే కదమ్మా. నేను బయటకు పోయిన దాకే, నేను బయటకు పోయిన తర్వాత 3 రోజులు తినకుండా ఏమన్నా ఉంటుందా? ఉంటారమ్మా? మీరు అనుకుంటారేమో ఉంటారా? నేను చెబుతున్నాను, తినకుండా అంత పంటంతో ఊరు ఉంటారు. ఎందుకంటే కడుపు గలి వండేటప్పుడే 2 ముద్దలు లోపల వేసుకొని పోతారు. పౌరుషం అంటే దీన్ని బెదిరియటం అనుకుంటారు. చివరికి బెదిరియాలి అనుకోని అదే నిజమైంది అనుకో, నువ్వే చేస్తారు. అర్థమైందే? మొన్న వేరే ఒక వ్యక్తి, ఒక సహోదరుడు భార్యని బెదిరి అనుకొని ఉరేసుకున్నట్ట, అది కతకపోయినాడు, సచాడు. బెదిరిస్తే అంతలేకు నువ్వు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, నేను ఏమంటుంటారు, కొంతమంది ఏమంటారు తెలుసా, అలుగుతురు. నేనేమంటారు తెలుసా, అలిగినంత మాత్రం నీ మాట నేను అన్నా అనుకో, చిన్నదాని పెద్దానికి అలుగుతుంది. నా వీక్నెస్ అనుకుంటుంది. నీ మాట నేను ఎందుకు అడిగితే అందరు అంటారు కదంటే, ఈరోజు ఒక పని అడుగుతుంది, రేపు ఇంకొక పని అంటది, ఎల్లుండి ఇంకొక పని, చివరికి ఏమంటది ప్రార్థన ఉద్యోగం కూడా అంటది. అలవాటు అవుతారట. అందుకనే పురుషుల్ని అప్పుడప్పుడు మీరు ఏమంటారు తెలుసా, భార్యలకు చెప్తారు, నీ భర్తను కొంగును కట్టుకొని తిరగాలంట. ఏది కొంగును కట్టుకొని? వీళ్ళు అలిగితే వాళ్ళు మాట అంటారు, నువ్వు అలుగు అని అర్థం. అవును మరి. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, బాగా పని చేసుకుంటాడు, పని చేసి నువ్వేంది ఎప్పుడు వస్తావు, పని మానుకుంటాడు, అన్ని మానుకుంటాడు, ఇంటికి వచ్చి కుక్కలాగా తిరుగుతుంటాడు. అవును మరి. అదే పడుచుకోలేదు అనుకో, ఏం చేస్తాం? అమ్మాయి ఏందనుకో, ఇప్పుడు మా అబ్బాయి పనికి పోయినాడు, అది బిగిస్తున్నాడు, డిష్లో బస్సులు బిగుతుంటాడు కదా, తొందరగా అంటాడు అనుకో, నేను రాను అనుకో, వస్తున్నాను అంటాడు, అంతే రాడు. ఇప్పుడు మీరు ఉంటాను మీ పోతాను పనికి పోతా, పేద పడిపోడు కదా అబ్బాయి, నేను తొందర రమ్మని అనుకో, నేను వస్తానంటాడు, 6 నెలల దాకా రాడు. నువ్వేమంటావు? అంత లేదు, పడకపోతే అట్ట, మా వారానికి బియ్యం కావద్దా, లేకపోతే ఇంట్లో పప్పు గింజలు కావద్దా, పండగ వస్తే కట్టుకోవడానికి చీర కావద్దా, పలకొండింటి కుదిరిద్దా? ఆ మూమెంట్ అట్టుంటది. తర్వాత ఆలోచిస్తే మా భర్త కష్టపడేది నా కోసం, నా బిడ్డల కోసమే కదా, ఆయన్నే రమ్మంటే మేమేం తినాలి, గడ్డి తినాలా, ఏం కాదులే అని పెద్ద తర్వాత ఆ క్షణం అట్టాడిది అంతే. ఆ క్షణం, ఆ మూమెంట్ అట్టుంటది. 10 నిమిషాలు ఓర్చుకుంటే అంతా సెట్ అవుద్ది. అవునా కదా? ఇప్పుడు అందరూ ఏం చేశారంటే, నీకు ఉదాహరణకు పండగ వచ్చిందని చెప్పి 2000 3000 చీర కొనుక్కోరు. నువ్వు నీ భర్త ఇంటికాడు ఉండి నాకు చీర కొనమంటే ఇద్దరం ఇంటికాడు ఉండి మేము కొనుక్కుందాం అంట. అది ఇప్పుడు వాడు పని చేసింది కాబట్టి 2000 రూపాయలు చీర కొనిచ్చిండు, నువ్వు పని చేయలేదు కాబట్టి ఏం చేస్తాడు? అన్నీ చెప్తున్నాను. అది కోపమైనా, అది అలుగుడైనా, అది తిట్టుడైనా ఏముండాలి? మితము, కంట్రోల్ ఉండాలి. కోపడొద్దని చెప్పట్లా, కోపపడు కానీ కోపడద్దు. ఇప్పుడు నేను కోపడకపోతే మాట్లాడు, మీరు కోపడకపోతే పిల్లలు మాట్లాడరా? కోపడినప్పుడు ఒక దెబ్బ కొట్టాలి. కోపం వచ్చిందని చెప్పేసి తిడుతుంటే కోపపడాలి. చీటికి మాడి కోపపడ్డానుకో, వాళ్ళు ఏమనాలి? ఏందమ్మా చెప్పినవుగా, కుక్క కొయ్యి అంటాడు చీటికి మాటికి, వాళ్ళ ఊరు లెక్క చేయరు. పిల్లలు కానీ అంటారు, ఆమె ఎప్పుడు అంతేని అనుకుంటారు. కాబట్టి మీ అందరికీ చెప్తాను, నినివే పట్టణస్థులు చెప్పిన మాట అన్నారు, కంట్రోల్ పడ్డారు. మనము కూడా చెప్పిన మాట వింటే బాగుపడతాం, వినకపోతే
నాశనం అవుతాం. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరం ప్రార్థనలోకి బాగుంది. కృపాసత్య సంపూర్ణుడా, మీ పాదములకు శుభములు వందనములు తెలియజేయుచున్నాను.